సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఆరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్ ఫంక్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో మనం న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం అక్టోబర్ 15th నుంచి. సో October 15th టు 2 months డ్యూరేషన్, డిసెంబర్ వరకు ఉంటుంది. 2 months డ్యూరేషన్, మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయి. ఓకే, సో నీకు ఈ పర్టికులర్ డెమో ప్రాసెస్ లో, ఈ పర్టికులర్ డెమో సెషన్ మెయిన్ ఇంపార్టెన్స్, మెయిన్ మోటో ఏంటంటే, సో మీకు వాట్ ఈజ్ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్, సో దీనికి ఎలిజిబిలిటీస్ ఏంటి, మెయిన్ అసలు మెయిన్ ఆరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్ ఈ పర్టికులర్ అప్లికేషన్ లో ఏం యాక్టివిటీస్ చేస్తారు. ఓకే, ఇది మనకి ఎలా ఫ్యూచర్ ప్రూఫ్ గా ఉంటుంది. ఓకే, మనకి బయట చాలా క్రైసిస్ ఉన్నాయి ఐటీ సాఫ్ట్వేర్స్ మీద. సో వాటికి మనకి దీన్ని ఇది చూస్ చేసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అప్లికేషన్ గురించి చెప్తాను, తర్వాత మీ ప్రొఫైల్ గురించి చెప్తాను, హూ ఆర్ ద ఎలిజిబుల్, సో మీ ఫ్యూచర్ ప్రూఫ్ ఏంటి, మీ లైఫ్ ఫ్యూచర్ లో దీని మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఈ పర్టికులర్ డెమోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో సో మనం నేర్చుకునే కోర్స్ నేమ్ వచ్చేసరికి ఆరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అండి. ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ లో మనకి టెక్నికల్ ఉంటుంది, ఫంక్షనల్ ఉంటుంది. వీఆర్ డిస్కసింగ్ ఫంక్షనల్ అండ్ ఓకే. సో మై నేమ్ ఇస్ మహేష్. సో నాకు ఈ పర్టికులర్ ఆర్కిల్ ఫ్యూజన్ మీదే 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, కరెంట్ నేను ఒక ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూనే ఇది నాన్ ఏమంటారు అవర్స్ లో, నాన్ ఆఫీస్ అవర్స్ లో నేను ట్రైనింగ్ చెప్తా ఉన్నాను. సో నాకు ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి నేను యుఎస్ అండ్ ఆస్ట్రేలియా ట్రావెల్ చేశాను. సో ఆస్ట్రేలియాలో మెయిన్ గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను. యుఎస్ ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని 2 projects సపోర్టింగ్ మీద వర్క్ చేశాను. సో ఆస్ట్రేలియా ఆన్ సైట్ ట్రావెల్ చేసినప్పుడు ఐ స్టే ఫర్ 2 years అండి. 2 years అక్కడే ఉన్నాను. దాని మీద ఆర్కిల్ ఫ్యూజన్ ఇంప్లిమెంటేషన్ యాక్టివిటీస్ అండ్ ఇంటిగ్రేషన్స్ మీద ఎక్కువ వర్క్ చేశాను. సో నాకు ఫంక్షనల్ అండ్ టెక్నికల్ మీద, రెండిట్ల మీద గ్రిప్ ఉంది. సో ఈ రియల్ టైం అంటే ఏమంటారు, వర్కింగ్ ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇన్స్టిట్యూట్స్ లెవెల్లో ఆర్ యూనో పర్టికులర్ ట్రైనర్స్, ఓన్లీ పర్టికులర్ ట్రైనర్స్ ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది, చేంజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ లెవెల్లో మీరు వెళ్తే ఏమవుతుందంటే, 5 years బ్యాక్ ఆర్ 2 years బ్యాక్ చెప్పిన కంటెంట్, చెప్పిన ఫంక్షనాలిటీస్, చెప్పిన వే ఆఫ్ స్పీకింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దేర్ ఈజ్ నో చేంజ్. బట్ ఈ ప్రాసెస్ లో నేను మీకు ఇప్పుడు అక్టోబర్ బ్యాచ్ లో చెప్పే ఫంక్షనాలిటీస్ మేబీ ప్రీవియస్ బ్యాచెస్ కన్నా కొన్ని యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే నాకు ఈ ప్రాసెస్ లో, ఈ మిడిల్ 2-3 months లో నాకు కొత్త ఫీచర్స్ కి సంబంధించి, న్యూ మాడ్యూల్స్ కి సంబంధించి, న్యూ ఫంక్షనాలిటీకి సంబంధించి క్లయింట్స్ దగ్గర నుంచి నేను క్వెరీస్ తీసుకున్నాను, దాన్ని రిజాల్వ్ చేస్తున్నాను. సో వాటిని మీకు మీ ఫంక్షనాలిటీస్ లో యాడ్ చేస్తాను అనమాట. మీకు చెప్పే ఫంక్షనాలిటీలో యాడ్ చేస్తాను అంటే అప్ టు డేట్ లేటెస్ట్ కరికులం లో ఉంటారు మీరు. మేబీ ఇన్ ప్రీవియస్ బ్యాచెస్ కి కవర్ అయిన అవని టాపిక్స్ మీకు కవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే అప్ టు డేట్ గా ఉంటుంది అనమాట మాకి. ఆ, ఆ, చెప్పాలంటే 2024లో ఉన్న బ్యాచెస్ కి అయితే మేబీ ఒక్కొక్క మాడ్యూల్ కి 20 ఫంక్షనాలిటీసే ఉన్నాయి. ఇప్పటికి 25 to 30 ఫంక్షనాలిటీస్ వరకు పెరిగినాయి. సో అంటే ఆ ఏమంటారు, ఇయర్ బై ఇయర్ మనకు వచ్చే న్యూ ఫంక్షనాలిటీస్, క్లయింట్ దగ్గర నుంచి వచ్చే రియల్ టైమ్ సినారీస్ బేస్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, కమింగ్ టు సో పర్టికులర్ ఈ పర్టికులర్ డెమాన్స్ట్రేషన్ లో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో నా గురించి చెప్పాను. నా గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇంకా అవసరం లేదు. బట్ మెయిన్ ఏంటంటే మనం నేర్చుకునే కోర్స్ ఏంటి, సో ఆ దాని పర్టికులర్ మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాని మీద ఏమంటారు, శాలరీస్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అప్లికేషన్ గురించి చెప్తాను. అప్లికేషన్, వాట్ ఈజ్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అంటే ఏంటి, దాంట్లో మెయిన్ మన జాబ్ రోల్ ఏంటి, మన జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి. సో ఆ జాబ్ రోల్ కి సంబంధించి ట్రైనింగ్, ఈ పర్టికులర్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, 2 months ట్రైనింగ్ లో ఏం చెప్తాను, ఎలా చెప్తాను, మెథడాలజీ ఎలా ఉంటుంది. సో తర్వాత ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు, ఎవరు ఎలిజిబిలిటీ, ఓకే, ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది,
లే ఆఫ్స్ మీద కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉంది. సో తర్వాత దీన్ని ఎవరు నేర్చుకోవచ్చు, హూ ఆర్ ఎలిజిబుల్. సో కెరీర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఐటీ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి. సో తర్వాత డొమైన్ ఏదైనా డొమైన్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు కానివ్వండి. సో ఇట్లా కెరీర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు ఎవరికి పాసిబుల్ అవుతుంది. తర్వాత నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, జాబ్ ప్లేస్మెంట్ గురించి కానివ్వండి, ఆర్ జాబ్ సపోర్ట్ గురించి కానివ్వండి. జాబ్ వచ్చిన తర్వాత జాబ్ సపోర్ట్ ఉంటుంది, జాబ్ రాకముందు జాబ్ ప్లేస్మెంట్ సంబంధించి సపోర్ట్ ఉంటుంది. సో వీటికి సంబంధించి మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్. సి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది మనకి 2010లో ఎస్టాబ్లిష్ చేశారండి. మీకు ప్రీవియస్ ఆర్కిల్ అని ఉండేది. ఆర్కిల్ అనేది జనరల్ గా ఇది ఇనిషియల్ గా స్టార్ట్ అయింది ఒక డేటాబేస్ సపోర్ట్ అండి. ఆర్కిల్ అప్లికేషన్ అనేది ఇనిషియల్ గా స్టార్ట్ అయింది ఒక డేటా మేనేజ్మెంట్ సపోర్ట్ కింద. దాని ఆ లెవెల్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇయర్స్ అండ్ ఇయర్స్ అయిన తర్వాత మనకి దీంట్లో ఒక ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది తీసుకొచ్చారు. దానికి ముందే ఈబిఎస్ ఈఆర్పి అప్లికేషన్ ఉంది, ఈ బిజినెస్ సూట్ అంటారు. ఈ బిజినెస్ సూట్ అనే ఈఆర్పి అప్లికేషన్ ఉంది, అది ఆన్ ప్రెమ్ అప్లికేషన్ అండి. సో ఈ క్లౌడ్ వచ్చేసరికి మనకి ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్ అప్లికేషన్ అంటారు. ఇది వచ్చేసరికి మనకి 2010లో మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. అండ్ వరల్డ్ వైడ్ గా అది 2011 నుంచి స్టార్ట్ అయింది అనమాట. దీంట్లో మేజర్ గా ఈఆర్పి అప్లికేషన్స్, తర్వాత హెచ్సిఎం, ఎస్సిఎం, సిఎక్స్, ఈపిఎం, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయండి. డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనివ్వండి, హెచ్సిఎం అని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని, ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఓకే, ఎంటర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ లెవెల్లో మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ పర్టికులర్ అప్లికేషన్ లెవెల్లో మనం డిస్కస్ చేసేది ఈఆర్పి అండి. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ బేస్ చేసుకుని ఉన్న మాడ్యూల్స్ ఏంటి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్పి లెవెల్ ఉన్న మాడ్యూల్స్ మనకి ఇక్కడ చూడొచ్చు. ఇంక్లూడింగ్ జనరల్ లెడ్జర్, అకౌంటింగ్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఎక్స్పెన్సెస్, ఓకే, అండ్ అదర్ రిపోర్టింగ్స్. సో ఆల్ ఫినాన్షియల్ మాడ్యూల్స్ మనం ఈ ఈఆర్పి కింద ఏమంటారు కన్సిడర్ అవుతాయి. వీటి గురించి మనం ట్రైనింగ్ తీసుకుంటాం. సో వాట్ ఈజ్ ఈఆర్పి అప్లికేషన్ అండి? వాట్ ఈస్ ఈఆర్పి అప్లికేషన్? సో ఈఆర్పి నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో జనరల్ గా మనకి ఆర్గనైజేషన్ అనుకోండి, వాట్ ఎవర్ ఆర్గనైజేషన్ అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అని ఉండొచ్చు. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నథింగ్ బట్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ సమ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అండ్ యూనో ప్రొవైడింగ్ టు కస్టమర్స్ అండ్ గెయినింగ్ సమ్ ప్రాఫిటబిలిటీ. ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ గారు ప్రొడ్యూస్ చేసి అది కస్టమర్స్ కి ఆర్ పబ్లిక్ కి సేల్ చేయడం ద్వారా, ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళు కొంత ప్రాఫిటబిలిటీ గెయిన్ చేసుకుంటున్నారు అంటే అది వాళ్ళు చేసే యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీ అంటారు. ఇలాంటి ప్రతి బిజినెస్ యాక్టివిటీలో ఈ ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేస్తారు. ఈఆర్పి అప్లికేషన్ అంటే ఎలా ఉంటుందంటే మనకి వితౌట్ ఈఆర్పి అప్లికేషన్ అనుకోండి, బిఫోర్ ఈఆర్పి అప్లికేషన్ అనుకోండి. సో ఎలా ఉంటుందంటే ప్రాసెస్ డైలీ యాక్టివిటీ ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ లో ఆ పర్టికులర్ బిజినెస్ ప్రాసెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్. సో లెట్స్ ఏ డైలీ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, సంథింగ్ వాళ్ళు ఒక పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, దాని మీద కొంత డెలివరీ తీసుకోవడం కానివ్వండి, తర్వాత పర్చేజ్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడం. సప్లయర్ మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటే మనకు సప్లయర్ ఇన్వాయిస్ వస్తుంది, ఆ ఇన్వాయిస్ ని ఎంటర్ చేయడం కానివ్వండి, ఇన్వాయిస్ కి సంబంధించి పేమెంట్స్ చేయడం కానివ్వండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ మ్యాచింగ్ చేయడం కానివ్వండి. సో ఏఆర్ లెవెల్లో ప్రొడక్ట్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేయడం, లేకపోతే మన దగ్గర మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి, ఆ సర్వీసెస్ సపరేట్ కేటగరైజ్ చేయడం, వాటిని కస్టమర్స్ కి రీసేల్ చేసి సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడం. సో ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ యాక్టివిటీస్ అండి. మళ్ళీ ఎంప్లాయీస్ ని మేనేజ్ చేయటము, ఓకే. సో తర్వాత మార్కెటింగ్ యాక్టివిటీస్, అకౌంటింగ్ యాక్టివిటీస్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ యాక్టివిటీస్. బిఫోర్ ఈఆర్పి అప్లికేషన్ ఏంటంటే అన్ని మాన్యువల్ గా జరిగేవి. సో అకౌంట్స్ మీద పనిచేయడానికి అండ్ ఆర్గనైజేషన్ లెవెల్లో పనిచేయడానికి నాన్ ప్రొడక్టివిటీ దాని మీద ఆర్గనైజేషన్స్ చాలా మొత్తంలో అమౌంట్ స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే
వాళ్ళు అంటే ఈ ఈ పర్టికులర్ అకౌంటింగ్ యాక్టివిటీ నాన్ ప్రొడక్టివిటీ యాక్టివిటీ అంటారు యాక్చువల్ గా. ఏదైనా కంపెనీలో తీసుకుంటే వీళ్ళ వల్ల ఎటువంటి ఆర్గనైజేషన్ కి ఎలాంటి, ఐ మీన్ లెట్స్ ఏ ఇవి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఒక ఎంప్లాయీస్ పని చేస్తున్నారంటే, ఎంప్లాయీస్ పని చేస్తే, ఐ మీన్ డైలీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పని చేస్తే ఏమవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళు పని చేసినందుకు, వీళ్ళు సర్వీస్ ఇచ్చినందుకు కొంత అమౌంట్ వస్తుంది. అంటే లెట్స్ ఏ కంపెనీకి ఒక $100 వచ్చినాయి అనుకోండి, దాంట్లో $50 వరకు ఎంప్లాయీ శాలరీస్ కింద స్పెండ్ చేస్తారు, రిమైనింగ్ $50 ఆర్గనైజేషన్ పర్పస్ మీద తీసుకుంటారు. సో అలా సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్ అవుతా ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎప్పుడు కూడా వాళ్ళ క్లయింట్స్ దగ్గర నుంచి $100 తీసుకుంటే, వాళ్ళ ఎంప్లాయీకి ఇచ్చే వాళ్ళు ఇచ్చేది అంటే ఈచ్ ఎంప్లాయీకి $100 క్లయింట్ ఇస్తున్నాడు అంటే, దాంట్లో 50% మాత్రం ఎంప్లాయీ శాలరీ కింద ఇస్తారు. రిమైనింగ్ అమౌంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్, అకామిడేషన్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నందుకు ఆర్గనైజేషన్ తీసుకుంటుంది అనమాట. సో వాళ్ళని ప్రొడక్టివ్ ఎంప్లాయీస్ అంటారు. ప్రొడక్టివిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. బట్ అకౌంట్స్ లో పనిచేసే వాళ్ళకి, వాళ్ళు ఏంటి, జస్ట్ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేయడమే. సో ఇలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళకి అంటే, పర్టికులర్ యాక్టివిటీ చేయడానికి పర్టికులర్ సిస్టమ్ లేకపోవడం వల్ల, ప్రాపర్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, అన్ని మాన్యువల్ గా క్రియేట్ చేయడం వల్ల మ్యాన్ పవర్ ఎక్కువ యూజ్ చేయాల్సి వచ్చేది. అమౌంట్స్ వాళ్ళకి వచ్చిన అమౌంట్స్ మొత్తం వీళ్ళ మీద ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చేది. ఎప్పుడు, బిఫోర్ ఈఆర్పి. బట్ ఈఆర్పి అప్లికేషన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ వర్క్ చాలా సింప్లిఫై అయిపోయింది. సో అన్ని ట్రాన్సాక్షన్స్, మీరు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అన్ని ట్రాన్సాక్షన్ విత్ ఇన్ ఒక ఈఆర్పి అప్లికేషన్ లోనే ఎంటర్ చేయొచ్చు. విత్ ఇన్ ఒక ఈఆర్పి అప్లికేషన్ లోనే మొత్తం డేటా మొత్తం ఎంటర్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు, అంతా యాక్యురేట్ గా కన్సిస్టెన్స్ గా ఉంటుంది అనమాట. అప్రూవల్స్ పెట్టుకోవచ్చు. సో ఆర్గనైజేషన్స్ పని చాలా ఈజీ అయిపోయింది. సో వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్స్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. సో అందుకని ఇప్పుడు ప్రతి చిన్న కంపెనీ, మీరు డొమెస్టిక్ లెవెల్లో ఓన్లీ వన్ బ్రాంచే ఉన్నానండి, ఆ కంపెనీ ఏ కంపెనీ, ఈవెన్ మీరు ఒక రిటైల్ స్టోర్కి వెళ్ళారనుకోండి, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఆ బిల్ మీ చేతి రాసి ఇవ్వడం, ఒక మిషన్ లో టప్ టప్ టైప్ చేసి మీకు ఒక బిల్ ఇస్తాడు మీరు పే చేసినందుకు. అది కూడా ఒక ఈఆర్పి అప్లికేషనే. ఓకేనా. సో ఏదైనా కానీ ప్రజెంట్ నడుస్తున్న ఏ బిజినెస్ ఆర్గనైజేషన్, చిన్న రిటైల్ స్టోర్ దగ్గర నుంచి టాప్ ఎంఎన్సి కంపెనీస్, పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ వరకు వాడేదే ఈఆర్పి అప్లికేషన్. కాకపోతే రేంజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బట్టి, ఆ అప్లికేషన్ రేంజ్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఈఆర్పి అప్లికేషన్ జనరల్ గా ఎక్కడెక్కడ యూస్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో, డిస్ట్రిబ్యూషన్స్ కానివ్వండి, ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రొవైడర్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ లో కానివ్వండి, తర్వాత సర్వీస్ ఓరియంటెడ్ బిజినెసెస్, ఏదైనా ఒక పర్టికులర్ సర్వీసెస్ కానివ్వండి, హెల్త్ కేర్స్, ఆటోమోటివ్, సో ఫుడ్ అండ్ బెవరేజెస్, టెలికమ్యూనికేషన్స్, ఎనీ మల్టిపుల్ సిస్టమ్స్ లెవెల్, ఐ మీన్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ లెవెల్లో ఈ ఈఆర్పి అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు. సో కమింగ్ టు ఈఆర్పి అప్లికేషన్స్ అండి, వాట్ ఆర్ ది ఈఆర్పి అప్లికేషన్స్ అవైలబుల్ ఇన్ కరెంట్ మార్కెట్? మీకు ఫేమస్ అయినవి ఇవి, ఆర్కిల్ అని, నెట్ సూట్ అని, సిబిల్ అని, జేడి అడ్వర్డ్స్, పీపుల్ సాఫ్ట్, ఇన్ ఫర్ పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, తర్వాత ఏమంటారు, డైనమిక్స్ ఉంటుంది మనకి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కానివ్వండి, ఎస్ఏపి కానివ్వండి, సేగా కాని, ఇవన్నీ ఏంటంటే ఏమంటారు, ఆ ప్రజెంట్ బాగా ఫేమస్ అయిన ఈఆర్పి అప్లికేషన్స్. ఇవన్నీ బాగా ఫేమస్ అయిన ఈఆర్పి అప్లికేషన్స్. సో ప్రస్తుతానికి ఈ కరెంట్ ఇయర్ లో ద బెస్ట్ అప్లికేషన్ ఏంటి, టాప్ మోస్ట్ అప్లికేషన్ ఏమైనా ఉందంటే ద ఆర్కిల్ ఫ్యూజన్. సో మీకు ప్రీవియస్ ఏమంటారు, ప్రీవియస్ ఎస్ఏపి ఉండేది టాప్ లో. ఎస్ఏపి కానివ్వండి, డైనమిక్స్ కానీ, ఇవి ఉండే ఫస్ట్ ఎస్ఏపి ఎప్పుడైనా టాప్ లో ఉండేది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 2023 దగ్గర నుంచి ఎస్ఏపి అనేది డౌన్ ఫాల్ అవుతూ స్టార్ట్ అయింది. డౌన్ ఫాల్ అని చెప్పలేను కానీ క్లయింట్స్ మాత్రం తగ్గిపోతున్నారు. ఆర్కిల్ ఫ్యూజన్ కి అక్కడ నుంచి ఇంక్రీజ్ అయిపోతున్నారు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ద బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే క్లౌడ్ లెవెల్లో ఆర్కిల్, ఐ మీన్ ఈఆర్పి క్లౌడ్ లెవెల్లో, దట్ ఈస్ ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్. ఇంకోటి నెట్ సూట్ ఒకటి. ఇవి మాత్రమే కరెంట్ మార్కెట్ లో బెస్ట్ ఈఆర్పి అప్లికేషన్స్. సో ఎలా అవుతుంది, బెస్ట్ ఎలా అవుతుంది, మీరు బెస్ట్ అని ఎలా చెప్తారు అంటే, ఇయర్లీ వాళ్ళకి పెరుగుతున్న కస్టమర్స్, వాళ్ళకి పెరుగుతున్న బిజినెస్. ఓకే, ఇదివరకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఇప్పుడు ఎంత కస్టమర్స్ పెరుగుతున్నారు. సో ఎందుకు పెరిగారు ఈఆర్పి అప్లికేషన్ కి, అంటే ఆర్కిల్ కి ఎలా ఇంత మార్కెట్ వచ్చింది, ఎస్ఐపికి ఎందుకు తగ్గిపోయింది.
ఓకే. సో ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్కెల్ చిన్న చిన్న ఈఆర్పి అప్లికేషన్స్ అన్ని అక్వైర్ చేసుకుందండి. ఆర్కెల్ ఏం చేసింది, చిన్న చిన్న ఈఆర్పి అప్లికేషన్స్ అన్ని అక్వైర్ చేసేసుకుంది. చిన్న చిన్న కంపెనీస్ అన్ని కలిపేసుకుంటాయి. పెద్ద కంపెనీస్ ఏం చేస్తే చిన్న కంపెనీస్ అన్ని కలిపేసుకుంటూ వెళ్తాయి. ఎస్ఐబి కూడా అలానే చేసింది. కానీ ఏమవుతుందంటే ఈ ఆర్కిల్ లెవెల్లో, ఈ క్లౌడ్ లెవెల్లో ఏమవుతుందంటే చిన్న ఏదైతే వీళ్ళు కలిపేసుకున్నారు, ఇవ్వండి ఆర్కిల్ ఎక్వైర్ చేసిన ఎక్విజిషన్ లో ఉన్న కంపెనీస్ ఇవన్నీ ఈఆర్పి అప్లికేషన్ కావచ్చు. ఇక్కడ చూడండి పీపుల్ సాఫ్ట్ అని, నెట్ సూట్ అని. ఓకే. సో దే ఆర్ మల్టిపుల్ అప్లికేషన్స్ అండి. సో మైక్రోస్ అని, తర్వాత పెనారమా అని చెప్పి ఇవాళ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఆర్కిల్ కల్పిస్తుంది, ఆర్కిల్ ఎక్వైర్ చేసేసింది. సో ఇంకొకటి వాళ్ళు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఫంక్షనాలిటీస్ అండ్ ఆ అప్లికేషన్స్ కి ఆర్కిల్ ఫ్యూజన్ కి ఇంటిగ్రేట్ చేయగలిగింది. బట్ ఎస్ఏపి అక్కడ ఫెయిల్ అయిపోయింది. సో వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నా కానీ ఆ ఫంక్షనాలిటీస్ ని వాటిని ఈ SAP లోకి వాళ్ళు ఇంటిగ్రేట్ చేయలేకపోయారు. సో అక్కడ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, ఆర్కిల్ ఫ్యూజన్ లో మనకి న్యూ ఫంక్షనాలిటీస్, ఈ పర్టికులర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనల్ డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ లో ఉన్న న్యూ ఫంక్షనాలిటీస్ అన్ని మనకి ఆర్కిల్ ఫ్యూజన్ లోకి తీసుకొచ్చుకున్నాడు. సో దీస్ ఆర్ ద నౌ ఆర్కిల్ కింద పనిచేసే మల్టిపుల్ ఏఆర్పి అప్లికేషన్స్. ఇవన్నీ ఏఆర్పి అప్లికేషన్స్, ఇవన్నీ కూడా ఆర్కిల్ లెవెల్లో పనిచేస్తున్న ఈఆర్పి అప్లికేషన్స్. ఓకే. ఈ బిజినెస్ సూట్, జేడి అడ్వర్డ్స్, సిబిల్, ఇవన్నీ. సో కమింగ్ టు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అండి, మనం ఇప్పుడు నేర్చుకుంటున్న ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్. సో ఇదేంటంటే 2011 లో స్టార్ట్ అయింది. అంతకు ముందు దీనికి ముందు వెర్షన్ ఈ బిజినెస్ సూట్ అనేది ఉండేది. ఈ బిజినెస్ సూట్ అనేది ఒక ఆన్ ప్రెమ్ అప్లికేషన్. అంటే ఏం చేస్తారంటే దీని సాఫ్ట్వేర్ ని మీరు అప్లికేషన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో వర్క్ చేయాలి. లైక్ టాలీ, ఇదివరకు టాలీ ఉండేది చూసారా, టాలీ లాగా అనమాట. కొన్ని అప్లికేషన్స్ ఇప్పుడు ఆన్ ప్రేమ్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే అదేంటంటే మన అప్లికేషన్ సిస్టమ్ లో కాన్ఫిగర్ చేసుకొని దాని మీద వర్క్ చేయాలి. అంటే మెయిన్ థింగ్ చెప్పాలంటే అది ఆర్గనైజేషన్ లెవెల్లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఆర్గనైజేషన్ లో డేటా మేనేజ్మెంట్ అంతా ఉంటుంది. సెక్యూరిటీస్ అన్ని కూడా మనకి ఆర్గనైజేషన్ లెవెల్లో మెయింటైన్ చేస్తారు. ఓకే. దీని మెయింటెనెన్స్ మెయిన్ ఆర్కిల్ ప్రొడక్ట్ తో సంబంధం ఉండదు మెయింటెనెన్స్. సో సపోర్ట్ ఇస్తాడు కానీ మెయింటెనెన్స్ మొత్తం ఆర్గనైజేషన్ లెవెల్లో చేసుకోవాలి. కమింగ్ టు ఫ్యూజన్ అప్లికేషన్. సో ఫ్యూజన్ అప్లికేషన్ చెప్పాలంటే దీన్ని రిప్లికా అని చెప్పాలి. అంటే ఈ బిజినెస్ సూట్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని ఫ్యూజన్ అప్లికేషన్ లో ఉంటాయి. మీరు ఎవరైనా ఈ బిజినెస్ సూట్ లో ఉన్నారు, మీరు ఈజీగా నేర్చుకోవాలి, ఫ్యూజన్ కి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు అనుకోండి, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే తేడా ఏంటంటే ఈ బిజినెస్ సూట్ లో నావిగేషన్స్ వేరే ఉంటాయి, అప్లికేషన్ నావిగేషన్స్ వేరే ఉంటాయి. ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్లో అప్లికేషన్ నావిగేషన్స్ వేరే ఉంటాయి. దీంట్లో అప్లికేషన్ నావిగేషన్ చాలా సింపుల్. మనకి ఫేస్బుక్ లో, యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ బటన్ కి వెళ్ళి మనకి కావాల్సిన సెర్చ్ చేసుకోవడం, కావాల్సిన ఎలా చేస్తామో, సింపుల్ సోషల్ మీడియా ఎలా యూజ్ చేస్తారో అలా మీరు ఈ ఫ్యూజన్ అప్లికేషన్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో దీని నెక్స్ట్ వెర్షన్ అని చెప్పలేం కానీ, ఈ బిజినెస్ సూట్ కి నెక్స్ట్ వెర్షన్ ఫ్యూజన్ అని చెప్పలేం కానీ, అంటే వెర్షన్ అని చెబితే అయితే ఏమవుతుంది, ఓల్డ్ వెర్షన్ క్లోజ్ అవ్వాలి, న్యూ వెర్షన్ పనిచేయాలి. బట్ ఇది పనిచేస్తుంది స్టిల్. ఈ బిజినెస్ సూట్ సపరేట్ ఉంది, ఫ్యూజన్ అప్లికేషన్ సపరేట్ ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, 2032-35 వరకు ఆర్కిల్ వాడు సపోర్ట్ ఆపేస్తాడు దీనికి, ఈ బిజినెస్ సూట్ కి. మేబీ థర్డ్ పార్టీ వెండర్స్ సపోర్ట్ ఇవ్వచ్చు కానీ ప్రస్తుతానికి ఆర్కిల్ వాడు ఏం చేస్తున్నాడు, సపోర్ట్ మానేస్తున్నాడు. సో దాంతో ఏమవుతుంది, ఈ బిజినెస్ సీట్ యూజ్ చేసే వాళ్ళందరూ ఫ్యూజన్ కి మైగ్రేట్ అయిపోతున్నారు. ఈవెన్ ఫ్యూజన్ మార్కెట్ లో ప్రజెంట్ ఉన్న మార్కెట్ ని బేస్ చేసుకొని చాలా క్లయింట్స్ ఆర్కిల్ ఫ్యూజన్ కి మైగ్రేట్ అయిపోతున్నారు. మనకి ప్రజెంట్ మార్కెట్ లో ఆర్కిల్ ఫ్యూజన్ మీద ఎంత మార్కెట్ ఉండటానికి, ఎంత ఆపర్చునిటీస్ ఉండటానికి రీజన్ ఏంటంటే ఇయర్ బై ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ ఇంక్రీజ్ అవడమే ఆర్కిల్ ఫ్యూజన్ కి. సో ఆర్కిల్ ఫ్యూజన్ మీద ఇంతవరకు ఒక కంప్లైంట్స్ రాలేదు. అంటే ఐ మీన్ ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ కస్టమర్ సాటిస్ఫైడ్ చేయడం వల్ల ఫెయిల్ అయింది అని ఒక కంప్లైంట్ రాలేదు. సో ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ని ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ లో యూజ్ చేయడానికి ఆర్కిల్ ఫ్యూజన్ అనేది ఫిట్ అవుతుంది. సో అందువల్ల మనకి నంబర్ 1 పొజిషన్ లోకి ఆర్కిల్ ఫ్యూజన్ అనేది వెళ్ళింది. ఓకేనా. కమింగ్ టు అప్లికేషన్ లెవెల్లోనే, ఈ అప్లికేషన్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లెవెల్లోనే మనకి మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయండి. సాస్ అని, ప్యాస్ అని, ఐఎస్ అని. ఓకే. సో వాట్ ఈజ్ సాస్, వాట్ ఈజ్ ప్యాస్, వాట్ ఈజ్ ఐఎస్, డీటెయిల్డ్ గా మీకు నేను మనకి బ్యాచెస్ స్టార్ట్ అయినప్పుడు అక్టోబర్ 15th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు మీకు నేను డీటెయిల్ గా చెప్తాను. ఓకే. సో సింప్లిఫైడ్, సింపుల్ గా చెప్పాలి అంటే
జస్ట్ మినిట్, ఇక్కడ కొంత ఇది మిస్ అయినట్టుంది. యా, సీమ్స్ సమ్ కంటెంట్ వాజ్ మిస్సింగ్. ఓకే. ఓకే. సో ఇక్కడ మీకు సింపుల్ చెప్పాలంటే ఐయాస్, ప్యాస్, శాస్ ఉన్నాయి. త్రీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయండి. సో మనకి ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, మీరు ఏదైనా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, లేకపోతే ఏదైనా పోస్ట్ పెయిడ్ కానీ ప్రీపెయిడ్ కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి బేసిక్ అని, గోల్డ్ అని, డైమండ్ ఇలా వస్తాయి కదా. సేమ్ అలా అలా కంపేర్ చేసుకుంటే అయాస్, ప్యాస్, శాస్ అండి. సో ఇక్కడ చూడండి, అయాస్. సో మీరు సొంత కారు కొనుక్కున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ యూ బై అ కార్, సో టోటల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే ఉంటుంది. మెయింటెనెన్స్ కానివ్వండి, డ్రైవింగ్ కానివ్వండి, ఇన్సూరెన్సెస్ కానివ్వండి, అన్ని కూడా మీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. ఓకే. అయాస్ సబ్స్క్రిప్షన్ అంటారు, ఇది హై లెవెల్ సబ్స్క్రిప్షన్. కమింగ్ టు ది ప్యాస్ అండి, జస్ట్ యూ లీజ్ ఎ కార్. ఓకే, మీరు లీజ్ తీసుకున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, కార్ ప్రొవైడ్ చేసిన వాడే సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే దాని మెయింటెనెన్స్ కానివ్వండి, ఓనర్షిప్ కానీ మొత్తం వాడుతూ ఉంటుంది. జస్ట్ మీరు డ్రైవింగ్ చేయడం మాత్రమే యూస్ చేసుకుంటారు. డ్రైవింగ్ మాత్రం మీరు చేస్తారు దీంట్లో. కమింగ్ టు ది శాస్ అండి, ఇది ఎలాంటిదంటే టాక్సీ. జస్ట్ మీరు బ్యాక్ సీట్ లో రిలాక్స్ అవుతారు. కారు మనది కాదు, డ్రైవింగ్ మనది కాదు. జస్ట్ మనం యూస్ చేస్తాం అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఆ ప్రివిలేజెస్ ని, ఓకే, ఆ పర్టికులర్ ఫెసిలిటీని యూస్ చేస్తాం అంతే. సో ఇప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ లెవెల్లో లెట్స్ ఏ స్మాల్ స్కేల్ బిజినెసెస్ ఉంటాయండి, స్మాల్ కేస్ బిజినెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే అప్లికేషన్, వాళ్ళకి స్టాండర్డ్ అప్లికేషన్ ఉంటే చాలు. వాళ్ళకి దాని అప్లికేషన్ లెవెల్లో ఏం కస్టమైజేషన్స్ ఏం అక్కర్లేదు. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ లో స్టాండర్డ్ ఫంక్షనాలిటీ యూస్ చేసుకోవాలనుకుంటే దే కెన్ టేక్ శాస్ అండి. సో ఫ్రంట్ అండ్ యాక్సెస్, సెటప్ అండ్ యాక్సెస్ ఉంటాయి శాస్ లెవెల్లో. ప్యాస్ లెవెల్లో ఏమవుతుందంటే, సో కొంత చేంజెస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేయొచ్చు, బ్యాక్ ఎండ్ ఇప్పుడు అప్లికేషన్ ఏమంటారు, 100% ఫంక్షనాలిటీస్ లో ఒక 100 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, లెట్స్ సే 10 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. నేను కస్టమైజ్ చేసుకోవచ్చు. 30 to 40% కస్టమైజేషన్స్ మనం చేసుకోవచ్చు అప్లికేషన్ లెవెల్లో కస్టమైజేషన్స్. సో ఆ అప్లికేషన్ లెవెల్ కస్టమైజేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని. సో దీ లెవెల్లో మనం ఏం చేయొచ్చు, అప్లికేషన్ లో కొన్ని మనకు కావాల్సిన విధంగా బ్యాక్ ఎండ్ లో సెటప్స్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసి, ఐ మీన్ బ్యాక్ ఎండ్ టేబుల్స్ లెవెల్లో చేంజ్ చేసి మనం కొత్త స్క్రీన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనం కస్టమైజ్డ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి మనకి ప్యాస్ సబ్స్క్రిప్షన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మీడియం ఆఫ్ కంపెనీస్ కానివ్వండి, హై లెవెల్ కంపెనీస్ కూడా ఈ ప్యాస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాయి. ప్యాస్ తీసుకునే వాళ్ళకి శాస్ ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. కమింగ్ టు ది అయాస్. అయాస్ అనేది ఏంటంటే, ఇక్కడ మీరు ఈ మీకు వచ్చే క్లౌడ్ సర్వీస్, మీకు వచ్చే క్లౌడ్ ఏదైతే స్టోరేజ్ వస్తుందో ఆ స్టోరేజ్ ని మీరు ఈ ప్యాస్ ఐయాస్ తో పాటు మీరు వేరే అప్లికేషన్స్, వేరే మీకు ఈఆర్పి అప్లికేషన్స్ కూడా ఈ నెట్వర్క్ షేర్ చేసుకోవచ్చు. వేరే అప్లికేషన్ కూడా మీరు ఇంటిగ్రేట్ అవ్వచ్చు. మీకున్న క్లౌడ్ సర్వీస్ ని, మీకున్న క్లౌడ్ స్టోరేజ్ ని వేరే అప్లికేషన్ తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఆ ఫీజిబిలిటీ మీకు ఐఆస్ లో వస్తుంది. మీకు ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఓకే. సో దే ఆర్ ద త్రీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఆన్ ది కంపెనీ రేంజ్ అండి. బిజినెస్ రేంజ్, వాళ్ళు చేసే యాక్టివిటీస్ రేంజ్ బేస్ చేసుకొని ఈ అప్లికేషన్ యాక్సెస్ అనేవి తీసుకుంటారు అనమాట. సబ్స్క్రిప్షన్ నథింగ్ బట్ లైసెన్స్ అండి. సబ్స్క్రిప్షన్ నథింగ్ బట్ లైసెన్స్. సో ఇది ఎవరు తీసుకుంటారండి, ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఈ ఆర్పి అప్లికేషన్ వాడాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకునేది అది. సో ఇక్కడ మనకి జాబ్ రోల్స్ చూడండి, ప్యాస్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు టెక్నికల్ కన్సల్టెంట్స్. తర్వాత ఐఆస్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, దాన్ని డిబిఏ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. కమింగ్ టు సాస్ అండి, సాస్ అనేది అప్లికేషన్ లెవెల్ యాక్సెస్ ఉంటుంది. అప్లికేషన్ లెవెల్లో ఫ్రంట్ అండ్ అప్లికేషన్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ ఫంక్షనాలిటీ లెవెల్ యాక్సెస్ ఉంటుంది. అది ఫంక్షనల్ కన్సల్టెంట్ చేస్తారు.
సో మన రోల్ ఏంటంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ అండి. అవర్ రోల్ ఈజ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. సో ఇప్పుడు వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎవరు, ఈ ఈ అప్లికేషన్ వాడే ఆర్గనైజేషన్ ఎవరు, సో ఈ అప్లికేషన్ ప్రొవైడ్ చేసే ఆర్కిల్ ఎవరు. ఇక్కడ మనకి ఆర్కిల్ ఈ అప్లికేషన్ ప్రొవైడ్ చేసే ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ప్రొవైడ్ చేసేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, అండ్ ఈ అప్లికేషన్ యూజ్ చేసేది క్లయింట్ బేస్డ్ కంపెనీ, అండ్ మనకి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కన్సల్టింగ్ కంపెనీ అంటారు. సో ఇక్కడ చూడండి, త్రీ త్రీ ఉన్నాయి. ఐ మీన్ బేసిక్ గా టూ ఉన్నాయి ఇక్కడ. బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో సో మనం ఎక్కడ పని చేస్తామంటే సాఫ్ట్వేర్ కంపెనీలు యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఇక్కడ మీకు చెప్పాను కదా, సాస్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఫంక్షనల్ కన్సల్టెంట్. ఈవెన్ డిబిఏ కన్సల్టెంట్ కానివ్వండి, టెక్నికల్ కన్సల్టెంట్ కానివ్వండి, ఏడైనా కానీ కన్సల్టెంట్ వాళ్ళు పనిచేస్తున్నాడు అంటే అది ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు. ఓకేనా. సో బిజినెస్ ఆర్గనైజేషన్ ఉందండి, బిజినెస్ ఏదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ యూజ్ చేయాలనుకుంటున్నారు. సో బిజినెస్ ఈ బిజినెస్ యూజర్ లెవెల్లో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ సాఫ్ట్వేర్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ తీసుకుంటాం. సో మనం ఏం చేస్తాం, సాఫ్ట్వేర్ కంపెనీలో కన్సల్టెంట్ గా పనిచేస్తాం, మనం ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేస్తాం. సో వీళ్ళు వర్క్ చేసే అప్లికేషన్ మీద వచ్చే ఇష్యూస్ కానివ్వండి, కన్సర్న్స్ కానీ వాటి మీద మనం సపోర్ట్ చేస్తాం అనమాట యాజ్ ఏ కన్సల్టెంట్ గా. సో కన్సల్టెంట్ కుడ్ బి డిబిఏ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. కొంచెం హై లెవెల్లోకి వెళ్తే మనకి క్లయింట్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. క్లయింట్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో లెట్స్ ఏబిసి లిమిటెడ్ అనే కంపెనీ ఉందండి. ఏబిసి లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. సో వాడిది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ కానీ ఏదైనా ఒక సర్వీస్ తీసుకున్నాం, సర్వీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఒక కంపెనీ ఉంది. ఏబిసి లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. అయితే ఏబిసి లిమిటెడ్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, ఆడు ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఆ పర్టికులర్ యాక్టివిటీస్ చేయడానికి ఒక ఈఆర్పి అప్లికేషన్ ని యూజ్ చేస్తున్నాడు. దట్ ఈస్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్. అంటే మనకి మల్టిపుల్ ఈఆర్పి అప్లికేషన్స్ అవైలబుల్ ఉంటాయి. ఎస్ఏపి, జేడిఈ, నెట్ సూట్, ఓకే, ఇలా మల్టిపుల్ ఈఆర్పి అప్లికేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకి ఈ ఏబిసి లిమిటెడ్ అనే కంపెనీ వాడు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ని యూజ్ చేస్తున్నాడు. ఆర్కిల్ ఫ్యూజన్ అనే అప్లికేషన్ ని యూజ్ చేస్తున్నాడు. సో ఈ ఎండ్ యూజర్స్ ఉంటారండి క్లయింట్ లెవెల్లో. ఈ ఏబిసి లిమిటెడ్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ని ఎండ్ యూజర్స్ అంటారు. అప్లికేషన్ లెవెల్లో పనిచేసే ఎంప్లాయీస్ ని ఏమంటారండి, ఎండ్ యూజర్స్ అంటారు. ఈ ఎండ్ యూజర్స్ వీళ్ళకి అప్లికేషన్ లెవెల్లో ఫుల్ యాక్సెస్ ఉండదు. ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు టెంపరీ అండి. ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ అనేవాళ్ళు టెంపరీ. సో వాళ్ళకి ఫుల్ యాక్సెస్ ఇస్తే దే కెన్ చేంజ్ ఎనీథింగ్. సో ఫ్రాడెంటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఆర్ ఆర్గనైజేషన్ ని ఇంపాక్ట్ చేసే విధంగా ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఓన్లీ డేటా ఎంట్రీ లెవెల్ మాత్రం యాక్సెస్ ఇస్తారు. అని సెటప్ లెవెల్ కానివ్వండి, కొన్ని కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్ మీద కంట్రోలింగ్ మాత్రం వాళ్ళకు ఉండదు. సో ఈ ఎండ్ యూజర్స్ కి వాళ్ళకి ఎలాంటి యాక్సెస్ ఉండదు కాబట్టి, ఐ మీన్ కంట్రోలింగ్ యాక్సెస్ ఉండదు కాబట్టి, వాళ్ళు డైలీ యాక్టివిటీస్, వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ మీద ఇష్యూస్ వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ క్లయింట్ కంపెనీ, ఏబిసి క్లయింట్ కంపెనీ ఏం చేస్తారు అంటే మన ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో కనెక్ట్ అవుతారు, ఒక అగ్రిమెంట్ తీసుకుంటారు. ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సో విప్రో కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఎల్ఎన్టీ కానివ్వండి, యాక్సెంచర్ కానివ్వండి, క్యాప్జెమిని. సో ఇలా మనకి టీసీఎస్, ఇలా మల్టిపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఆర్కిల్కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి, ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే. మల్టిపుల్ టెక్నాలజీస్, మీకు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ తీసుకుంటే ఒక టెక్నాలజీ కాదు, చాలా టెక్నాలజీస్ ఉంటాయి. వాటిల్లో మన ఆర్కిల్ టెక్నాలజీ ఒకటి ఉంది, ఆర్కిల్ ప్రాక్టీస్ ఒకటి ఉంది. సో లెట్స్ నేను వర్క్ చేస్తున్నాను ఫంక్షనల్ కన్సల్టెంట్ గా, ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను. సో మనకి ఈ లెట్స్ మనం టీసీఎస్ లో పని చేస్తున్నాం. టీసీఎస్ ఏబిసి లిమిటెడ్ కి ఒక అగ్రిమెంట్ వచ్చింది. సో మా ఎండ్ యూజర్స్, ఏబిసి లిమిటెడ్ లో పనిచేసే ఎండ్ యూజర్స్ ఎంప్లాయీస్ కి కొత్త రిక్వైర్మెంట్స్ కానివ్వండి, అప్లికేషన్ లెవెల్లో క్వెరీస్ కానివ్వండి, అప్లికేషన్ లెవెల్లో ఇష్యూస్ కానివ్వండి వస్తే మీరు మాకు సపోర్ట్ చేయాలి. సో లెట్స్ ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నారనుకోండి, టీవీ కానివ్వండి, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే ఆ ప్రొడక్ట్ అనేది ఇష్యూ వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఎవరు కనెక్ట్ చేస్తామండి, కస్టమర్ కేర్ కి కనెక్ట్ చేస్తాం. కస్టమర్ కేర్ కనెక్ట్ చేసి మాట్లాడి ఆ ఇష్యూ గురించి రిజల్యూషన్ తెచ్చుకుంటాం.
సేమ్ ప్రాసెస్ అండి ఇక్కడ. సో మనం యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం ఏం చేస్తామంటే ఎంప్లాయీస్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ని ఆర్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తాం. సో ఇది మన యొక్క కన్సల్టెంట్ రోల్ అన్నమాట. సో ఇక్కడ ఎండ్ యూజర్ కి ఫంక్షన్ కన్సల్టెంట్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. ఎండ్ యూజర్ కి ఫంక్షనల్ కన్సల్టెంట్ కి. సో మన కోర్సులో ఇప్పుడు మనం నేర్చుకునే కోర్సులో ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్ చేసే యాక్టివిటీస్ రెండు నేర్చుకుంటాం. లెట్స్ సే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక టూ వీలర్ ఉందండి. యాజ్ ఏ ఎండ్ యూజర్ నార్మల్ ఒక రెసిడెంట్ గా నేను ఏం చేశాను, ఒక టూ వీలర్ కొనుక్కున్నాను. ఒక టూ వీలర్ కొనుక్కున్నాను. అది యూస్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆగిపోయింది. దాని మెకానిజం నాకు తెలియదు. అది సడన్ గా ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయిందో తెలియదు. నేను తీసుకెళ్ళాను, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాను. మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఒకసారి చెక్ చేశాడు. సో ఏదో ఓపెన్ చేసాడు, జస్ట్ పిన్ ఏదో జస్ట్ కనెక్ట్ చేశాడు, వెంటనే స్టార్ట్ అయిపోయింది. సో వాడికి కొంత పే చేసాం, మనం బండి తీసేసుకున్నాం మనం. సో అక్కడ ఏంటంటే మనకి డ్రైవింగ్ మాత్రమే తెలుసు, ఆ ఆ బండి మెకానిజం మనకు తెలియదు. కానీ ఈ మెకానిక్ అనేవాడు ఉంటాడు. సో వానికి ఈ బండి మెకానిజం మొత్తం తెలుసు, దాంతో పాటు డ్రైవింగ్ కూడా తెలుసు. ఓకేనా? సో ఈ బండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది మెకానికా? కాదు. బండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఎవరు? హోండా కంపెనీ వాడు. హోండా కంపెనీ వాడు యాక్టివా ఏమంటారు మ్యానుఫ్యాక్చర్ చేసాడు, ఒక క్లయింట్కి అమ్మాడు, ఒక కస్టమర్కి అమ్మాడు. బట్ కంప్లైంట్ వచ్చిన ప్రతిసారి మీరు హోండా కంపెనీ వాడి దగ్గర తీసుకెళ్లారు కదా, ఆ డీలర్ దగ్గరకో లేకపోతే మన దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరకో తీసుకెళ్తాం. సో ఆ మెకానిక్ ఆర్ డీలర్ యాక్టివిటీయే ఫంక్షనల్ కన్సల్టెంట్ యాక్టివిటీ. ఆ ఎండ్ యూజర్ డైలీ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నాడో ఆ ఎండ్ యూజర్ యాక్టివిటీ ఆ డ్రైవర్ యాక్టివిటీ. మ్యానుఫ్యాక్చర్ హోండా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఎవరు ఉన్నాడో అది ఆర్కిల్ ప్రొడక్ట్ ఓనర్. ఓకేనా? సో ఇక్కడ ఈ మహేష్ అనే యూజర్, మహేష్ అనే క్లయింట్, కస్టమర్ ఎవరైతే ఉన్నాడో ఈ ఢిల్లీ హోండా షోరూమ్ దగ్గర హోండా దగ్గర బండి కొనుక్కొచ్చుకుంటాడు. అయితే కంప్లైంట్స్ వచ్చినప్పుడు, ఏదన్నా రిపేర్స్ వచ్చినప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళి సెట్ చేసుకొని వస్తాడు. ఓకే. సో ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ కంపెనీ రోల్ ఏంటండి? ఇక్కడ మెకానిక్ కంపెనీ లైక్ ఒక ఫంక్షన్ కన్సల్టెంట్, ఎనీ కన్సల్టెంట్, కన్సల్టెంట్ కంపెనీ రోల్ ఏంటంటే ప్రొవైడ్ ఏ సర్వీసెస్ టు ది క్లయింట్ కంపెనీ. ఓకే. సో ఇక్కడ ఏంటండి డైలీ ఎంప్లాయీస్, ఈ ఏబిసి లిమిటెడ్ లో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ ఏంటండి? ఇన్వాయిసెస్ ఎంట్రీ చేయటము, అప్లికేషన్ మీద డైలీ యాక్టివిటీస్ చేస్తారు వాళ్ళు. అప్లికేషన్ మీద వాళ్ళ స్పెసిఫిక్ జాబ్ బేస్ చేసుకొని వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేస్తారు. ఓకే. తర్వాత రిపోర్ట్స్ జనరేట్ చేయటము. సో ఇవన్నీ డైలీ యాక్టివిటీస్ చేసేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ గా ఆర్గనైజేషన్ లో డైలీ యాక్టివిటీస్ మనం చెయ్యము. ఎప్పుడైతే వాళ్ళకి ఇష్యూస్ వస్తాయో, రిక్వైర్మెంట్స్ వస్తాయో అప్పుడు మాత్రమే ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్ అనేది వస్తుంది. అప్పుడు వరకు ఎండ్ యూజర్ డైలీ డైలీ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తారు దాని మీద. ఓకే. ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఈ ఎండ్ యూజర్ కి ఇష్యూ వచ్చింది, ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తారనో లేకపోతే అప్లికేషన్ లెవెల్లో చిన్న ఇష్యూ వచ్చింది, అది రోడ్ బ్లాక్ అయిపోయింది, వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో దాన్ని వాళ్ళు ఒక టికెట్ రైజ్ చేస్తారు. సో మనం ఏం చేస్తామంటే యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం వెరిఫై చేసి, ఇష్యూని వెరిఫై చేసి రిజాల్వ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో అది మన ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్. సో ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ ఎప్పుడు వస్తాయండి? కొత్త రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ఇష్యూస్ కానివ్వండి. సో ఇవన్నీ ఎప్పుడంటే ఫ్రీక్వెంట్ గా డైలీ రావు. ఎప్పుడైనా అప్లికేషన్ లెవెల్ ఎప్పుడైనా వాళ్ళకి ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం వస్తాయి. సో వర్క్ వైజ్ గా ఆర్ ఏమంటారు లోడ్ వైజ్ గా మనకి చాలా తక్కువ ఉంటుంది. వర్క్ ప్రెజర్ ఉండనే ఉండదు. ఒకవేళ ఇది సపోర్టింగ్ చెప్తున్నాను, ఒకవేళ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి వెళ్తే డెఫినెట్ గా మనకి ప్రెజర్ ఉంటుంది, వర్క్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, సపోర్టింగ్ లెవెల్లో మనకి వర్క్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో ఫంక్షన్ కన్సల్టెంట్ మెయిన్ రోల్ ఏంటండి? సో క్లయింట్ యూజర్ కి సపోర్ట్ చేయటము, న్యూ ఫంక్షనాలిటీస్ మీద వాళ్ళకి ఏమంటారు ఆ, ఏమంటారు సజెషన్స్ ఇవ్వడము, ఫంక్షనాలిటీకి సంబంధించి సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ చేసి టెస్ట్ చేయడము, వాళ్ళకి డే టు డే సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ మన ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్ అన్నమాట. ఓకే. సో ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్ ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్లో మన యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మన మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఆ క్లయింట్ కి ఎవరికైతే మన సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్.
సో వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకున్నప్పుడు ఈజీగా మనకి క్లయింట్ లెవెల్లో వచ్చిన చిన్న చిన్న ఇష్యూస్ కానివ్వండి, ఓకే, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏమంటారు సపోర్ట్ కానివ్వండి, మనం ఈజీగా ఇవ్వగలుగుతాం. సో మనకు ప్రాసెస్ అర్థమైందంటే బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంది, ఈ అప్లికేషన్ బిజినెస్ లెవెల్లో ఎలా యూజ్ చేస్తున్నారు, దాన్ని బేసిస్ కొని మనం సపోర్ట్ ఈజీగా ఇవ్వచ్చు. తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ ఈ పర్టికులర్ కన్సల్టెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటండి, సో బెస్ట్ సజెషన్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ అవడానికి, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవడానికి అప్లికేషన్ లెవెల్లో మనం మాక్సిమం ఎలా యూస్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ని మనం మాక్సిమం ఎలా యూస్ చేసుకోవచ్చు, సో ప్రొడక్టివిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇలాంటి సజెషన్స్ ఈ క్లయింట్ యూజర్స్ మన ఫంక్షన్ కన్సల్టెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో కమింగ్ టు ది జాబ్ డెసిగ్నేషన్స్, మనకు వచ్చేసరికి మన జాబ్ డెసిగ్నేషన్ ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్ అండి. మన స్కోప్ ఏంటి, ఆర్గనైజేషన్ క్లయింట్ లెవెల్లో, క్లయింట్ యూజర్ లెవెల్లో మనకున్న స్కోప్ ఏంటి, ఓకే. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే టూ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ టూ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. నంబర్ వన్ ఇంప్లిమెంటేషన్, బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ అండి, బ్రాండ్ న్యూ అప్లికేషన్. ఇప్పటి వరకు ఆ ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనేవాడు ఇంతవరకు ఆర్కిల్ ఫ్యూజన్ అనేవాడి అప్లికేషన్ యూజ్ చేయాల. ప్రీవియస్ ఏదో అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, దానికి రీప్లేస్మెంట్ ఈ న్యూ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆర్కిల్ దగ్గర నుంచి ఈ ఏబిసి లిమిటెడ్ వాడు లైసెన్స్ తెచ్చుకుంటాడు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి పెడతాం. యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం న్యూ అప్లికేషన్ ని వాడికి ఇంప్లిమెంట్ చేసి పెడతాం, దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. దీంట్లో మెయిన్ గా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం, డేటా మైగ్రేషన్ ప్రాసెస్ కానివ్వండి, ఎన్హాన్స్మెంట్ కొత్త ఫంక్షనాలిటీస్ ని ఎన్హాన్స్ చేయడం కానివ్వండి, ఇవన్నీ యాక్టివిటీస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉంటాయి. కమింగ్ టు ది సపోర్ట్ ప్రాజెక్ట్ అండి, సో జనరల్ గా ఫంక్షనల్ క్వెరీస్, వాళ్ళకి క్లయింట్ కి న్యూ ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్ కానివ్వండి, న్యూ సెటప్ కాన్ఫిగరేషన్ కానివ్వండి, డైలీ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ లో వాళ్ళకి వచ్చే ఇష్యూస్ కానివ్వండి, తర్వాత పీరియడ్ క్లోజ్ యాక్టివిటీస్ కానివ్వండి, టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, వీటన్నిటి కోసం సపోర్టింగ్ యాక్టివిటీస్ లో మనం ఇన్వాల్వ్ అవుతాం. సో ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ అనేది టూ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ అనేది టూ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇంప్లిమెంటేషన్ లెవెల్లో మనకి మన యాక్టివిటీస్ డిఫరెంట్ ఉంటాయి, సపోర్టింగ్ లెవెల్లో మన యాక్టివిటీస్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో ఇవి మీకు రియల్ టైమ్ సెషన్లు ఇంకా డీటెయిల్డ్ గా ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మెథడాలజీస్ ఎలా ఉంటాయి, డాక్యుమెంట్స్ ఏముంటాయి, తర్వాత సపోర్టింగ్ లెవెల్లో మనకి టికెటింగ్ టూల్స్ ఎలా మేనేజ్ చేస్తారు, ఓకే, ఎలా క్రియేట్ చేస్తారు, సాల్వ్ ఎలా చేస్తాం, వాట్ ఆర్ ద ఎస్ఎల్ఏస్ ఏంటి, ఓకే, పెనాల్టీస్ ఎలా పడతాయి, మనం ఎలా కేర్ఫుల్ గా ఉండాలి, అన్ని డీటెయిల్స్ మనకి సపోర్టింగ్ ప్రాజెక్ట్ రియల్ టైమ్ సెషన్స్ లో చెప్తాను. కమింగ్ టు అవర్ ట్రైనింగ్ ప్రాసెస్ అండి, సో మనం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకునేది ఏ మాడ్యూల్స్, ఓకే, వాట్ ఆర్ ద స్కోప్, మెయిన్ మనం ఆరకిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ మాడ్యూల్స్ మీద మనం ట్రైనింగ్ తీసుకోబోతున్నాం. మన ట్రైనింగ్ లో, మన ఎంటైర్ ట్రైనింగ్ లో మనం ఇంక్లూడ్ చేసే మాడ్యూల్స్ అండి, జిఎల్ జనరల్ లెడ్జర్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్. సో ఓకే, పేయబుల్స్, రిసీవబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్, జనరల్ లెడ్జర్. సో ఈ 5 మాడ్యూల్స్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. ఏపీలో మనకి ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఈ 5 మాడ్యూల్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ 5 మాడ్యూల్స్ లెవెల్లో మనం ఓకే ఆల్ ఫంక్షనాలిటీస్ లైక్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్, తర్వాత ఫంక్షనాలిటీ టెస్టింగ్, ఈచ్ మాడ్యూల్ లెవెల్ అండి. ఈచ్ మాడ్యూల్ లెవెల్లో టెక్నికల్, ఫంక్షనల్ అండ్ టెక్నికల్. టెక్నికల్ అంటే కొన్ని ఆ, ఏమంటారు బీపీఎం వర్క్ ఫ్లోస్ కానివ్వండి, తర్వాత రిపోర్ట్స్ జనరేషన్ కానివ్వండి, తర్వాత ఏమంటారు పేజ్ కంపోజిషన్స్ కానివ్వండి. సో ఇలా మనకి డేటా మైగ్రేషన్, డేటా ఇంటిగ్రేషన్స్, ఎఫ్బిడే టెంప్లెట్స్ ఇంటిగ్రేషన్ కానీ కొన్ని టెక్నికల్ కాంపోనెంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఫంక్షనల్ అండ్ టెక్నికల్ ఈ రెండు కలిపి కాన్ఫిగరేషన్స్ మనకి ట్రైనింగ్ లో ఏమవుతుందంటే ఒక లైవ్ ప్రాజెక్ట్ చేస్తాను మీకు. ట్రైనింగ్ మొత్తానికి ఒక కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను మీకు. ర్యాండమ్ గా ఏ సెటప్ పడితే ఆ సెటప్ చేయడం కాదు. ఒక కంపెనీ నేమ్ తీసుకుంటాం, ఆ కంపెనీకి ఎండ్ టు ఎండ్ సెటప్స్ మొత్తం చేసి చూపిస్తాను అనమాట. ఒక లైవ్ ప్రాజెక్ట్ చేస్తాను, మీ చేత కూడా డైలీ ఐ మీన్ ఒక ప్రాజెక్ట్ అనేది చేయించడం జరుగుతుంది. ఓకే, సో మనకి డైలీ ఈ పర్టికులర్ ఈచ్ మాడ్యూల్ లెవెల్లో ఏమంటారు సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అండ్ ఫంక్షనాలిటీ టెస్టింగ్స్ ఉంటాయి. ఓకే, సో అన్ని ట్రాన్సాక్షన్స్ అండి, డిఫరెంట్ ఫంక్షనాలిటీస్. ఏపీలో తీసుకున్నారంటే సప్లయర్ క్రియేషన్, ఇన్వాయిస్ క్రియేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్, అలా
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఈ 5 మాడ్యూల్స్ అండ్ 6 మాడ్యూల్స్ లెవెల్లో కవర్ చేయడం జరుగుతుంది. సో మెథడాలజీ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది మనకి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మన ట్రైనింగ్ మండే టు ఫ్రైడే ఉంటుందండి. మండే టు ఫ్రైడే. ఓకే. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ ఇప్పుడు మనం జిఎల్ లో ఉన్నాం, ఆర్ ఏపీలో ఉన్నాం, ఏఆర్ లో ఉన్నాం, ఎఫ్ఏ లో ఉన్నాం. ప్రతి మాడ్యూల్ సంబంధించి కూడా థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, బిజినెస్ ప్రాసెస్ లో ఈ అప్లికేషన్ ఎలా ఇంక్లూడ్ అవుతుంది, ఎలా సెట్ అవుతుంది, అప్లికేషన్ లెవెల్లో ఆ బిజినెస్ ప్రాసెస్ యాక్టివిటీస్ మనం ఎలా ఆ, ఏమంటారు మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా మేనేజ్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తాం, సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తాం. ఆ తర్వాత టెస్టింగ్, మనం చేసిన కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది. అంటే ఈ ఫంక్షనాలిటీ ఇక్కడ ఏదైతే మనం టెస్ట్ చేస్తాం ఫంక్షనాలిటీస్, దానికి సంబంధించే మనం సెటప్ చేస్తాం. ఆ సెటప్ కి సంబంధించి థియరీ లెవెల్లో డిస్కస్ చేస్తాం. అంటే ప్రతిదాన్ని 3 టైమ్స్ డిస్కస్ చేస్తాం. థియరీ లెవెల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెప్తాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను. దాన్ని మీరు సెటప్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తాం, మళ్ళీ అగైన్ ఇంకోసారి డిస్కస్ చేస్తాం. మళ్ళీ ఫంక్షనాలిటీ లెవెల్లో అగైన్ ఇంకోసారి డిస్కస్ చేస్తాం. సో మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే ద వే ఆఫ్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే థియరీ, తర్వాత సెటప్, తర్వాత ఫంక్షనాలిటీ. 3 లెవెల్స్ లో మీరు ఒకే దాన్ని మీద మీరు రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు అది ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఇక్కడ మీరు బై హార్ట్ చేయడం కాదు, మీకు సింపుల్ గా మీకు ఆ కాన్సెప్ట్ అనేది అని అర్థం కావాలి. ఎందుకు యూజ్ చేస్తున్నాం, వాట్ ఈస్ దట్, సింపుల్ గా ఎందుకంటే ఆ, నేను చాలా మంది స్టూడెంట్స్ నన్ను కలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను వాళ్ళు ఏంటంటే వేరే వేరే సపోర్ట్ కోసం అడుగుతూ ఉంటారు. నేను ఆ సపోర్ట్ ఇవ్వాలంటే నేను కొన్ని బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. మీరు కొంచెం వీటి గురించి మీరు క్లియర్ చెప్పగలిగితే మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్ అడిగినప్పుడు కొన్నిటికి ఆన్సర్ చెప్పరు, కొన్నిటికి ఆన్సర్ చెప్తారు. బట్ ఎందుకు అని అడిగితే వై ఇట్ ఈస్, హౌ ఇట్ ఈస్ అనే క్వశ్చన్ అడిగితే తెలియదు. సో మాకు ఇలానే చెప్పారు, మాకు ఇది చేయాలి అని చెప్పారు, ఎందుకు చేయాలో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, ఇది మీకు చేస్తాం అంతే. సో అలా అవద్దండి. మీకు ట్రైనింగ్ లో అసలు వాట్ ఈజ్ వాట్, అది అసలు ఏంటి, ఎందుకు చేస్తున్నాం, అది ఎలా వర్క్ అవుతుంది, దాని రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ మీరు సెటప్ చేస్తే అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఆ డీటెయిల్డ్ గా మీకు నేను ట్రైనింగ్ లో చెప్తాను. ఓకే, మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయి, 1.5 అవర్ సెషన్స్ అండి. 1.5 అవర్ సెషన్స్ లో 1 అవర్ మీకు ట్రైనింగ్ ఉంటుంది. లాస్ట్ హాఫ్ 1 అవర్ కానీ 15 మినిట్స్ కానీ బేస్డ్ ఆన్ టైం రిక్వైర్మెంట్ లైక్ మనం మీ క్వెరీస్ మీద, మీ క్వెరీస్, మీకున్న డౌట్స్ మీద, మీకున్న ఎర్రర్స్ మీద మనం డిస్కషన్ పెడతాం. 1-to-1 కనెక్ట్ అవుతాం, మీ స్క్రీన్ షేర్ చేయొచ్చు, మీకు నేను చెప్తాను ఎట్లా సాల్వ్ చేయాలనేది. అండ్ ఈవెన్ మీరు ఎప్పుడంటే ప్రాక్టీస్ చేసుకున్న 24/7 ఎప్పుడైనా కానీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ లో పింగ్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్లీ కాల్ మీ. ఆర్ మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి, ఆ గ్రూప్ లో కూడా మీ క్వెరీస్ ని పోస్ట్ చేయొచ్చు. ఓకే. సో మండే టు ఫ్రైడే మీకు సెషన్స్ జరుగుతాయి. వీకెండ్ సాటర్డే వచ్చేసరికి ఎవ్రీ సాటర్డే మీకు ఒక అసైన్మెంట్ ఇస్తా. మీకు ఈ 5 డేస్ లో ఆర్ ప్రీవియస్ 5 డేస్ లో జరిగిన వాటికి సంబంధించి అసైన్మెంట్ ఇస్తా. ఆ అసైన్మెంట్ మీరు కంప్లీట్ చేసి ఆ స్క్రీన్ షాట్ మీరు గ్రూప్ లో పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే ఒకళ్ళు టాస్క్ కంప్లీట్ చేసి పోస్ట్ చేశారు అంటే రిమైనింగ్ వాళ్ళు మోటివేషన్ గా తీసుకొని దాన్ని మీరు మిగిలిన వాళ్ళు రిపీట్ చేస్తారు. చాలా మంది ఇప్పుడు లాస్ట్ ఒక బ్యాచ్ కంప్లీట్ అయింది మాకు. నేను లాస్ట్ డే అడిగాను, సో మేము మనం పర్టికులర్ ఈ మాడ్యూల్లో క్లోజ్ చేస్తున్నాం, ఎంతమంది ఈ మాడ్యూల్లో ఉన్నారు, ఎంతమంది ఈ మాడ్యూల్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అని అడిగితే అందరూ వీఆర్ ఇన్ ద సేమ్ మాడ్యూల్. సో అది చాలా ఏమంటారు బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పాలి. చాలా మంది మీరు ఎవరినైనా చెప్పండి, ఎవరినైనా అడగండి, పర్సనల్ గా మీరు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళని అడగండి. వాళ్ళ ట్రైనింగ్ తీసుకునేది ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ వాళ్ళు ఇంకా హాఫ్ ఆఫ్ ద ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవ్వదు వాళ్ళకి. ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఏపీలోనో ఎక్కడో ఏఆర్ లోనో ఏదో మోడల్లో ఉంటారు, కానీ వాళ్ళ ట్రైనింగ్ అయిపోద్ది. అంటే ట్రైనింగ్ అయిపోయే టైంకి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేయరు వాళ్ళు. సో ఇక్కడ మన మోటో ఏంటంటే ఈ అసైన్మెంట్స్ పెట్టడం వల్ల మిమ్మల్ని నేను ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్తాను అనమాట. నాతో పాటు ట్రైనింగ్ తో పాటు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా. మీకు నేను అప్లికేషన్ యాక్సెస్ కూడా ఇస్తాను. అప్లికేషన్ 1 year యాక్సెస్ ఉంటుంది. ఓకేనా. సో మీరు మల్టిపుల్ యాక్సెస్ అవైలబుల్ ఉంటాయి, విజిన్ ఇన్స్టాన్సెస్ మల్టిపుల్ యాక్సెస్ అవైలబుల్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి.
కమింగ్ టు ది సండే మాక్ ఇంటర్వ్యూస్ అండి, ఇప్పుడే 7:30 టు 9:30 వరకు ఒక మాక్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకేనా. సో ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఏంటంటే ఇంతకు ముందు వరకు మీకు ఈ 5 డేస్ లో కానీ ఇంతకు ముందు జరిగిన మాడ్యూల్ కానీ దీనికి సంబంధించి లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా మీకు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ నెక్స్ట్ లెవెల్లో ఫంక్షనాలిటీస్ లెవెల్ ఉంటాయి. ఆ నెక్స్ట్ లెవెల్ రియల్ టైమ్ సినారియోస్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో యాజ్ ఏ రియల్ టైమ్ ఎంప్లాయీ నేను రియల్ టైమ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐ నో దట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్. ఈవెన్ నేను ఇంటర్వ్యూస్ కి స్టూడెంట్ కి ఇంటర్వ్యూస్ చూసుకుంటా ఉంటాను కాబట్టి సో మనకి ఫ్రీక్వెంట్ గా వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు ఈ మాక్ ఇంటర్వ్యూస్ లో పెడతాను. ఈ వీకెండ్ అసైన్మెంట్స్, వీకెండ్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం మెయిన్ మోటో ఏంటంటే మీరు మీ ఓన్ గా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవాలి. మీ ఓన్ గా ఇంటర్వ్యూని మీరు ఫేస్ చేసుకోవాలి. ఎందుకంటే రియల్ టైంలోకి వెళ్తే మీ ఓన్ గానే జాబ్ చేసుకోవాలి మీరు. డిపెండెన్సీ ప్రతి ఒక్కరి డిపెండెన్సీతో పెట్టుకుంటే మనకి టెన్షన్ తప్ప ఇంకేం మిగలదు. ఓకే. సో మీ దగ్గర మనీ ఉన్నాయి, మీరు ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు అంటే మీన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్, వితౌట్ ట్రైనింగ్, వితౌట్ జాబ్ లెర్నింగ్ మీరు జాబ్ కొట్టుకోవచ్చు. ఎందుకంటే బయట ప్రాక్సీస్ అని ఎట్లా ఎట్లా ఏదో అదర్ వేస్ లో వెళ్ళి తెచ్చుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్ లో వెళ్తే అట్లీస్ట్ మీకు 50 to 60% నాలెడ్జ్, మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేయకపోయినా కానీ 50 to 60% నాలెడ్జ్ తో వెళ్తారు. సో మీకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, ఈవెన్ మీకు జాబ్ వచ్చినా కానీ మీరు సర్వైవ్ అవ్వగలన్న కాన్ఫిడెంట్ ఉంటుంది అన్నమాట. సో దానికోసం నేను ఈ పర్టికులర్, సో దిస్ ఇస్ నాట్ ఫర్ మీ లైక్ సాటర్డే సండే. సో 2 డేస్ నేను ఖాళీగా ఉండొచ్చు, బట్ నేను ఫుల్ టైమ్ మీకు ట్రైనింగ్ కోసమే స్పెండ్ చేస్తాను అనమాట. 2 months డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు 15th కి స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ 2 months 15th కి క్లోజ్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ మనకి యా చెప్తాను. రియల్ టైమ్ సెషన్ చెప్పాలనుకున్నా నెక్స్ట్ స్లైడ్ లో ఉంటుంది అది. సో కోర్స్ ఆఫరింగ్స్ అండి, మనకి డైలీ సెషన్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్క్ చెప్పాను కదా మీకు. సో ప్రీవియస్ బ్యాచెస్ కి చెప్పిన కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్ మేబీ చెప్పని ఫంక్షనాలిటీస్ మీకు కవర్ చేసేదానికి అవకాశం ఉంది. లేటెస్ట్ కరికులం, లేటెస్ట్ అప్లికేషన్ మీద మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లైఫ్ టైమ్ వీడియో రికార్డింగ్ అంటే మీకు చెప్పే రికార్డ్సే మీకు ఏదైతే సెషన్స్ చెప్తున్నామో డైలీ సెషన్స్ అవి రికార్డ్ అయిపోతాయి. రికార్డ్ అయిన సెషన్సే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. జీ డ్రైవ్ యాక్సెస్ ఇస్తాను మీకు, అవి మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు నెక్స్ట్ ఏమంటారు 2026-27కి వెళ్ళారనుకోండి, ఆ పర్టికులర్ ఇయర్ లేటెస్ట్ మాడ్యూల్, లేటెస్ట్ ఫోల్డర్ యాక్సెస్ వస్తుంది. ప్రీవియస్ ఫోల్డర్ యాక్సెస్ పోద్ది, లేటెస్ట్ ఫోల్డర్ యాక్సెస్ వస్తుంది. ఓకే. మీరు ఫ్యూచర్ లో జాబ్ చేస్తున్నా కానీ ఫంక్షనాలిటీ రిఫర్ చేసుకోవాలంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత అప్లికేషన్ యాక్సెస్ అండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అప్లికేషన్ అప్ టు మీరు జాబ్ కొట్టిన ముందు కానీ కొట్టిన తర్వాత కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీకు ఈ విజిలెన్స్ యాక్సెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది 1 year వరకు ఇస్తానండి యాక్సెస్. తర్వాత మల్టిపుల్ బ్యాచెస్ ఫ్రీ యాక్సెస్. ఎట్లా అంటే మీరు ఇప్పుడు కరెంట్ అక్టోబర్ బ్యాచ్ లో జాయిన్ అవుతున్నారు అనుకోండి, అక్టోబర్ బ్యాచ్ లో మీరు జాయిన్ అవుతున్నారు అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకో బ్యాచ్ కి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఫ్యూచర్ లో ఇంకో బ్యాచ్ కి మీకు ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, ఫ్రీ డ్రైవ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఓకే. సో 2 బ్యాచెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్ గా తీసుకోవద్దండి, అంటే ఈ బ్యాచ్ అయిపోగానే నెక్స్ట్ బ్యాచ్ కూడా కంటిన్యూ అవ్వాలి అలాంటి యాక్టివిటీ చేయొద్దు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఫుల్ ప్లెజ్డ్ గా ఉన్న తర్వాత మీరు ఫ్యూచర్ లో 1 or 2 months తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ కి మీరు ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు కొన్ని ఫంక్షనాలిటీస్ వినాలి, నేను ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ జాయిన్ ది బ్యాచ్. మీకు ఫ్యూచర్ లో ఇంకో బ్యాచ్ కి యాక్సెస్ ఉంటుంది కంపల్సరీ. తర్వాత మీకు ఈ ట్రైనింగ్ అయిపోగానే మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ నేనే చేసిస్తానండి. మీకు మీ స్టాండర్డ్ రెజ్యూమ్స్ నాకు ప్రొవైడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మీకు ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్లో ఎలా ఉంటుంది రెజ్యూమ్ అనేది నేను బిల్డ్ చేసిస్తాను. మీకు ఈ డ్రైవ్ లోనే మీకు యాక్సెస్ వస్తుంది. ఏమంటారు, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి, మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఇవన్నీ మీకు మీకు చెప్పాను కదా ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని. ఈ మాక్ ఇంటర్వ్యూస్ కి సంబంధించిన ఆ డీటెయిల్స్ అన్ని, షీట్స్ కానివ్వండి, మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ కానివ్వండి, అన్ని కూడా మీకు ఇక్కడ అప్లోడ్ అవుతాయి, డ్రైవ్ లో అప్లోడ్ అవుతాయి. సో ఒకసారి మీకు డ్రైవ్ కూడా చూపిస్తాను. ఆ, సో ఇది మనకి లేటెస్ట్ నడుస్తున్న బ్యాచ్. సో బ్యాచ్ ఇలా ఉంటుందండి, మీకు ఫోల్డర్ యాక్సెస్ ఇలా ఉంటుంది. సో ఈచ్ ఫోల్డర్ లెవెల్లో యూ కెన్ సి మల్టిపుల్
ఏమంటారు, వీడియోస్. సో ఇక్కడ మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూసారనుకోండి. సో దీ ఆర్ ద ఫంక్షనల్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ ఫంక్షనాలిటీస్. ఇలా సీక్వెన్స్ గా ఉంటుందండి, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవడానికి లేదు. మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి, ఓకే, పీడిఎఫ్ డాక్యుమెంట్స్, వర్డ్ డాక్యుమెంట్స్, తర్వాత ఎక్సెల్ షీట్స్ ఉంటాయి. సెటప్ మనం ఏం చేస్తాము, తర్వాత ఏపీ కి సంబంధించి చూసారు. ఏపీ మోడల్ అంటే దీంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ డాక్యుమెంట్స్ అండి. ప్రతిదానికి డాక్యుమెంట్స్, డౌన్లోడెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎక్సెల్ షీట్స్ ఉంటాయి, ఫంక్షనాలిటీ షీట్స్ ఉంటాయి. ఓకే, ఫంక్షనాలిటీ షీట్ లెవెల్లో డీటెయిల్డ్గా ఉంటాయండి, అన్ని ఫంక్షనాలిటీ డీటెయిల్డ్గా ఉంటాయి. సో 28 ఫంక్షనాలిటీ ఉంది. ప్రీవియస్ మేబీ 22 ఉండేవి, ఇప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళకి 28 ఫంక్షనాలిటీస్ ఇంక్రీజ్ అయినాయి. ఓకే, అట్లా మనకి అన్ని మాడ్యూల్స్ లెవెల్లో ఫంక్షనాలిటీస్ చూడొచ్చు మీరు. ఓకే, Mahesh, we are on the same screen, Mahesh. ఓకే We ఓకే, are not సో able to see the PPT. రైట్ రైట్, జస్ట్ మినిట్. నౌ యు ఆర్ ఏబుల్ టు సీ, Yes, Manish. జస్ట్ కన్ఫర్మ్. Yes, Mahesh. Yeah, these are the folder drive access you can see here. This is the drive access. ఇక్కడ చూడొచ్చు మీకు ఈ ఒక ఫోల్డర్, ఇట్లా ఇట్లా మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. అక్టోబర్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను. అక్టోబర్ ఫోల్డర్ లో యాక్సెస్ లెవెల్ ఉంటాయి అనమాట. సీక్వెన్స్ వైజ్ గా ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 ఎట్లా మనకి ఫోల్డర్ సీక్వెన్స్ గా ఉంటాయి. ఏపీ మోడల్లో ఇందాక చెప్పాను కదా, ఏపీ మోడల్ ఎలా ఉంటాయి, డాక్యుమెంట్స్ ఇలా మీరు చూడొచ్చు. ఓకే, ఇంకా అప్లోడ్ చేయలేదు ఏపీ వాళ్ళకి, ఐ మీన్ ప్రీవియస్ కరెంట్ నడుస్తున్న బ్యాచ్ ఇది. ఓకే, సో జిఎల్ లెవెల్ అండి, జిఎల్ లెవెల్లో కూడా చూడొచ్చు. మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫంక్షనాలిటీ డాక్యుమెంట్స్, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అండి. సో మనకి సి ఇంతవరకు మాకు మాడ్యూల్స్ వరకు ఉంటాయి. తర్వాత సీక్వెన్స్ టెక్నికల్ కాంపోనెంట్స్ అని, టెక్నికల్లో మీకు అప్రూవల్స్, రిపోర్ట్స్, ఇంటిగ్రేషన్స్, ఎక్స్టెన్షన్స్ వీటి గురించి కూడా ఉంటుంది. తర్వాత టెక్నికల్ దాంట్లో వస్తే తర్వాత రియల్ టైమ్ సెషన్స్ ఉంటాయి. ఓకే, ఫ్యూజన్ ట్యాక్స్, ఎస్ఎల్ఏస్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఇంపార్టెంట్, ఇదే నేను చూపించాలనుకున్నాను మీకు. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ షీట్స్ ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మాక్ ఇంటర్వ్యూస్, డైలీ వీకెండ్ మాక్ ఇంటర్వ్యూస్ జరిగేవి కూడా మీకు ఇక్కడ వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్ అండి, మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటాయి. ఇక స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. మనం చేసే సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ సంబంధించి స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ ఫుల్ డ్రైవ్ యాక్సెస్ మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్ అయితే ఈ ఫోల్డర్ ఇప్పుడు 2020 ఇది 2025 ఫోల్డర్, నెక్స్ట్ 2026కి వెళ్తే 26 ఫోల్డర్ యాక్సెస్ మీకు వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫోల్డర్ యాక్సెస్ అండి. కమింగ్ టు ది రియల్ టైమ్ సెషన్స్ మీకు వచ్చేసరికి సో 2 చెప్పాను కదా, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఏంటి, మెథడాలజీ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంటేషన్స్ ఏముంటాయి, కస్టమైజేషన్స్ కానివ్వండి, రిపోర్టింగ్ కానివ్వండి, సో డేటా మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ లో జరిగే యాక్టివిటీస్ అన్ని రియల్ టైమ్ సెషన్స్, లాస్ట్ 1 వీక్ రియల్ టైమ్ సెషన్స్ జరుగుతాయి. ఈవెన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లెవెల్ ఎస్ఓడబ్ల్యూ అంటే ఏంటి, టికెట్ మేనేజ్మెంట్ కానీ, టికెటింగ్ టూల్స్ ఏముంటాయి, రియల్ టైమ్ ఇష్యూస్ జనరల్ గా ఏం వస్తాయి, మనం ఎలా రిజాల్వ్ చేస్తాం, వీటన్నిటి గురించి రియల్ టైమ్ సెషన్స్ లో కవర్ చేస్తాం. తర్వాత జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అండి. జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మీకు కోర్స్ కంప్లీషన్, మీకు కంప్లీట్ కోర్స్ అనేది మీకు డ్రైవ్ లో వస్తుంది. మీకు ఏమంటారు, స్ప్రెడ్ షీట్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, అన్ని ప్రొవైడ్ చేస్తాం. మాడ్యూల్ వైడ్ మీకు మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ జరుగుతాయి. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. రెజ్యూమ్ బిల్డ్ చేస్తాను. 1-to-1 డౌట్ క్లారిఫికేషన్స్ కూడా 1-to-1 కనెక్ట్ అవ్వచ్చు మీరు. ఓకే, తర్వాత ఇంటర్వ్యూ సపోర్ట్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ సపోర్ట్ గురించి మీరు ఇండివిజువల్ గా మాట్లాడదాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ఇంటర్వ్యూ సపోర్ట్ గురించి, మీకు ఏమన్నా సపోర్ట్ కావాలంటే మీరు నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత 24/7 మీకు లెర్నర్, మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సేవ్ ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు జాబ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి
అప్లికేషన్ యాక్సెస్ అండి. సో సో రియల్ టైమ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ అండ్ అప్లికేషన్. సో ఇలా లాగిన్ అయ్యాను. మామూలుగా మీ యూజర్ నేమ్, సరే, ఇట్ ఈస్ నాట్ అలౌ. లెట్ మీ టేక్ అనదర్. ఇంతకుముందే వర్క్ చేసిన దాని మీద క్రెడెన్షియల్స్ చేంజ్ అయినట్టున్నాయి. వై? మేబీ క్రెడెన్షియల్స్ చేంజ్ అని. ఓకే. సో అప్లికేషన్ లెవెల్లో మీకు యాక్సెస్ ఉంటుంది. అప్లికేషన్ లెవెల్లో యూ కెన్ గో అండ్ ప్రాక్టీస్ అండి. సో కమింగ్ టు జనరల్ క్వశ్చన్స్ అండి. సో నాకు ఎంక్వైరీ పర్పస్, స్టూడెంట్స్ ఎంక్వైరీ పర్పస్ వచ్చిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని, ఓకే, సో కొన్ని ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్తాను ఇక్కడ. సో హూ హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్ అండి. సో ఎనీ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీన్ని కోర్స్ లెర్న్ చేయొచ్చు. ఎవరైనా సింపుల్ గా నేర్చుకోవచ్చు. దెర్ ఈజ్ నో కోడింగ్ అండి, దెర్ ఈజ్ నో కోడింగ్. దీనికి ఎలాంటి ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేకపోతే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఎనీ డిగ్రీ, ఎనీ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ సింపుల్ గా నేర్చుకోవచ్చు. ఓకే. సో మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఎండ్ యూజర్స్ కాదు, కన్సల్టెంట్స్ అండి, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ అంతే. మనకి అప్లికేషన్ లెవెల్లో మాత్రం మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎండ్ యూజర్స్ లెవెల్లో అయితే మీకు ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కావాలి. ఓకే, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీకు ఎండ్ యూజర్ లెవెల్ అవసరం అవుతుంది. బట్ మనం ఫంక్షన్ కన్సల్టెంట్ మనకు అంత అవసరం ఉండదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫినాన్స్ స్టూడెంట్, మీకు ఒకవేళ సిఏ బ్యాక్గ్రౌండ్ కానీ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే, సో ఇది మీకు కొంచెం యాడ్ ఆన్ అవుతుంది. మీకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువగా క్యాప్చర్ చేసుకోవడానికి, ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్ గా, యాజ్ ఏ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ ఇది ఈజీగా నేర్చుకోవచ్చు. సో జనరల్ గా 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి. ఒకవేళ మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు నాన్ ఐటీలో చేస్తున్నారు, ఓకే, వేరే డొమైన్ లో చేస్తున్నారు, దెన్ యూ కెన్ మూవ్ టు ది ఐటీ. ఐటీలో మూవ్ అవ్వాలనుకుంటే దెన్ యూ కెన్ యూజ్ దిస్. ఆర్కిల్ ఫ్యూజన్ ఇస్ ద బెస్ట్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఐటీ జాబ్ ఈజీగా చేయొచ్చు. ఓకే. సో మీకు ప్యాకేజెస్ వచ్చేసరికి ఇనిషియల్ ప్యాకేజెస్ 80 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. సో ఎక్స్పెక్టేషన్స్ మీరు బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ మీకు యూ కెన్ ఎక్స్పెక్ట్ సాలరీస్ లైక్ 5 years, మినిమం 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారంటే మీకు 15 to 20 lakhs వరకు ఈజీగా మినిమం అండి, మినిమం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గ్యాప్ ఉన్నా కానీ, మీకు ఒకవేళ 5 years గ్యాప్ ఉంది అన్నా కానీ మీరు మేనేజ్ చేయొచ్చు. సో దానికి ప్రాబ్లం ఉండదు. కరెంట్ మార్కెట్ వచ్చేసరికి మీరు ఎవరినైనా అడగండి, ఐటీలో వర్క్ చేసే వాళ్ళని ఇంకెవరినైనా అడగండి, బెస్ట్ మార్కెట్ దేనికి ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఒక అప్లికేషన్, కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, దేని మీద నేను న్యూ డొమైన్ మార్చాలి, న్యూ డొమైన్ లోకి వెళ్ళాలనుకుంటే బెస్ట్ అవైలబుల్ ఉన్న అప్లికేషన్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, మీకు వచ్చేది ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్ ఆన్సర్ అంతే. సో అది నేను చెప్తున్నది కాదు, అంటే మీకు రిఫరెన్స్ చెప్తున్నాను. మీరు ఎక్కడైనా అడగండి, ప్రజెంట్ మార్కెట్ ఉంది మాత్రం ఆర్కిల్ మీద. ఓకేనా. అండ్ మీరు రీసెంట్ గా ఉంటారు, ఆర్కిల్ మీద లే ఆఫ్స్ అవుతున్నాయి, ఆర్కిల్ లో లే ఆఫ్స్, మైక్రోసాఫ్ట్ లో లే ఆఫ్స్, ఇన్ఫోసిస్ లో లే ఆఫ్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ లే ఆఫ్స్ అనే వర్డ్, లే ఆఫ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జరుగుతాయి అండి. అంటే ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్
ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేస్తున్నారండి. లెట్స్ మన ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ చేయడానికి మొత్తం ఒక 50 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. డేటా వర్క్ ఎంట్రీ చేయడానికి జస్ట్ 50 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. అయితే మన అప్లికేషన్లలో కొంత ఆటోమేషన్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మనం ఒక ఇమేజ్ చూయించో లేకపోతే థర్డ్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేయటమో, డైరెక్ట్ గా విత్ ఇన్ వన్ షాట్ లో మనం ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఈజీ క్రియేట్ చేస్తున్నాం. సో అప్పుడు కంపెనీ వాడు ఏం చేస్తాడు, సింపుల్ గా అయిపోతున్న పనికి 50 మెంబర్స్ ఎందుకు, ఒక 10 మెంబర్స్ సార్, 40 మెంబర్స్ తీసేయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, అప్లికేషన్ లెవెల్లో యూజ్ చేసే ఎంప్లాయీస్ తగ్గుతారు. ఇంపాక్ట్ ఎవరికి పడుతుందండి, ఎండ్ యూజర్స్ కి పడుతుంది. ఆర్కిల్ లెవెల్లో పనిచేసే, ఈ అప్లికేషన్ మీద పనిచేసే ఎండ్ యూజర్స్, ఇన్ఫోసిస్ లో పనిచేసే ప్రొడక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్, రీసెంట్ గా ఐ మీన్ ఈవెన్ అమెజాన్ లో పనిచేసే ప్రొడక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లే ఆఫ్స్ అనేవి పడతాయి. లే ఆఫ్స్ జనరల్ గా ఎక్కువ సీనియారిటీ ఉన్న వాళ్ళు, కానీ ఎక్కువ ఎక్కువ సంవత్సరాల నుంచి అదే కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు, ఎక్కువ శాలరీ పే చేయాల్సి వస్తున్న వాళ్ళ మీద లే ఆఫ్స్ పడతా ఉంటాయి. ఈవెన్ నార్మల్ వాళ్ళ మీద పడతాయి. బట్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆ, ఒక 10 మెంబర్స్ పని చేయాల్సిన చోట ఎక్కువ మంది పని చేస్తున్నారు అంటే దెన్ దే కెన్ రెడ్యూస్ ది కాస్ట్. అంతే, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించుకోవటమే లే ఆఫ్స్ అనేవి. ఆ లే ఆఫ్స్ అనేవి మనకు అసలుకి సంబంధమే ఉండదు. మన ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్కి ఆ లే ఆఫ్స్ కి సంబంధమే ఉండదు. ఓకేనా. అండ్ యా, ఇంటర్వ్యూ సపోర్ట్ ఉంటుంది. తర్వాత కాంటెక్స్ట్ డాక్యుమెంట్ అండి. మీరు ఒకవేళ నాకు ఎవరైనా కాంటెక్స్ట్ డాక్యుమెంట్ కావాలంటే నాకు వాట్సాప్ లో పింగ్ చేయండి పర్సనల్ గా. ఐ విల్ షేర్ దట్ కాంటెక్స్ట్ డాక్యుమెంట్. ఓకే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ఒక డిగ్రీ చదివి ఉన్నారు లేకపోతే ఒక బీటెక్ చేస్తున్నారంటే మీకే ఆ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోతాయండి. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ బేసిక్ ఏమంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం అవసరం లేదు. యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం వర్క్ మీద అండ్ టికెటింగ్స్ మీద వర్క్ చేస్తాం. డైలీ క్లయింట్స్ తో కూర్చొని మాట్లాడేంత ఎక్కువ ఉండదు. బట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే చాలు. కమ్యూనికేషన్ అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఉంటే చాలు. ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, నాకు ఇంగ్లీష్ రాదు, నేను నాట్ ఫిట్ అని అనుకోవద్దు. సో బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినా కానీ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్ అండి, మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి. హలో. యా, చెప్పండి. మహేష్ గారు, ఇది చెప్పండి. మనం కోర్స్ స్టార్ట్ అవుతుంది కదండి. మనకి ఫుల్ ఫ్లెడ్జ్ గా మనం మీరు చెప్పింది కంప్లీట్ గా ప్రిపరేషన్ చేసుకుని ఎన్ని మంత్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? జనరల్ అంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్ గా అప్ టు మార్క్ మనం కంటిన్యూగా మనం ఫాలో అవుతున్నాం మీరు చెప్పింది. సో యాజ్ ఏ ప్రాక్టికల్ గా యాజ్ ఏ కంప్లీట్ గా మాక్ ఇంటర్వ్యూస్, సో మనం ఎక్స్పెక్టేషన్స్ అంటే విత్ యువర్ సపోర్ట్ అవ్వచ్చు, జాబ్ మనకి విత్ ఇన్ 3 ఎన్ని మంత్స్ మంత్స్ అండి. అని ఎక్స్పెక్ట్? మీరు స్టార్ట్ చేసిన ఇప్పుడు లెట్స్ అక్టోబర్ లో స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, డిసెంబర్ కోర్స్ అయిపోద్ది. కోర్స్ కంప్లీట్ అవ్వక ముందే విత్ ఇన్ 2-3 వీక్స్ బిఫోరే మీరు రెజ్యూమ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ట్రయల్స్ అనేవి అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో కోర్స్ కంప్లీట్ అయిన విత్ ఇన్ 1 మంత్ లో మాక్సిమం, బిఫోర్ అయినా కొట్టచ్చు, మాక్సిమం 1 మంత్ లో మీరు జాబ్ కొట్టచ్చు అండి. సో ఇఫ్ యూ ఫాలో లైక్ నేను చెప్పిన కరికులం ఫాలో అయ్యి మీరు 50% ఆర్ 60% మీరు జాబ్ ఏమంటారు స్కిల్ గెయిన్ చేసుకున్న విత్ ఇన్ 3-4 మంత్స్ లో డెఫినెట్ గా జాబ్ కొట్టచ్చు. కొంతమంది చెబుతారు ఇమీడియట్ గా 2 మంత్స్ లో జాబ్ వచ్చిందని. నో, 3-4 అదే మంత్స్ పడుతుంది అదే గ్యారంటీ. అదే మీరు చెప్పి ప్రాక్టీస్ చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్ మీద దీని మీద అవును, కూర్చుంటే అవును. ఒక 3-4 మంత్స్ లో వీ కెన్ గెట్ ఈజీగా ఇట్. ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే. సో మనకి బ్యాచ్ టైమింగ్స్ అడిగారు కొంతమంది. ఆ బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసరికి నైట్ 9 to 10:30 అండి. నేను ఇక్కడ ఫస్ట్ స్క్రీన్ లో పెట్టినట్టున్నాను కదా, ఫస్ట్ స్క్రీన్ లో పెట్టినట్టున్నాను చూడండి. నైట్ 9 to 10:30 తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది మొత్తం. సో మీరు అడగొచ్చు ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ పెట్టారు ఇట్లా, మనకి అంతా ఇంగ్లీష్ లోనే ఉంటుంది కదా ఇంటర్వ్యూ కానీ ఇలా అంతా. సో మెయిన్ పర్పస్ ఆఫ్ తెలుగు ఎందుకు అంటే, సో మన కంటెంట్ అర్థం అవ్వాలండి ఫస్ట్.
సో యాక్చువల్ గా నేను తెలుగు బ్యాచ్ సపరేట్ గా రన్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఇంగ్లీష్ బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది. బట్ తెలుగు బ్యాచ్ స్పెషల్ గా ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను అంటే, కొంతమందికి ఆ కంటెంట్ అర్థం అవ్వాలి, ఫస్ట్ ప్రాసెస్ అర్థం అవ్వాలి, ఆ టెక్నికల్ టర్మ్స్ గురించి డీటెయిల్ గా తెలియాలంటే మీరు తెలుగులో ఫస్ట్ వింటే మన బ్రెయిన్ కి ఆ కంటెంట్ అర్థమైతే దెన్ వే ఆఫ్ టాకింగ్ మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా మాట్లాడదు. ముందు మీకు బ్రెయిన్ లో ఆ కంటెంట్ ఉంటే మీరు దాన్ని మీరు మీడియంలోకి ఏ మీడియంలోకైనా కన్వర్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. ఓకే. సో అదే మెయిన్ కాన్సెప్ట్. ఇంకా తెలుగులో చెప్పడానికి మెయిన్ కాన్సెప్ట్ అదే. సో ఎవరికో ఇంగ్లీష్ రాని వాళ్ళకో లేకపోతే అట్లా అది పర్పస్ కాదు. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ థింగ్ కంటెంట్ అర్థం అవ్వాలి. కోర్సు మెయిన్ పర్పస్ ఏంటి, అది మెయిన్. కొన్ని మనకి ఏంటంటే మన అప్లికేషన్ కొత్త కాబట్టి కొన్ని కొన్ని టెర్మినాలజీస్ ఫస్ట్ టైం వింటా ఉంటాం. అది మన లోకల్ లాంగ్వేజ్ లో మన లోకల్ ఏమంటారు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ లో కంపేర్ చేసి చెప్తే మనకి ఈజీ గుర్తుంటుంది. సో అందుకోసం నేను తెలుగులో చెప్తున్నాను అనమాట. సో ఇక మీరు ఎవరైనా న్యూగా జాయిన్ అయి ఉన్నారు, గ్రూప్ లో లేరు అనుకుంటే నాకు ఒక్కసారి వాట్సాప్ లో పింగ్ చేయండి. దెన్ ఐ విల్ షేర్ దట్ యూనో గ్రూప్. నేను మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. మహేష్, వన్ చెప్పండి డౌట్. చెప్పండి సార్. ఇక్కడ మనకి డెసిగ్నేషన్ తోటి మనకి ఏమైనా ఎఫెక్ట్ అనేది ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు నేను ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నాను. నాది ఏది అన్నారు? డెసిగ్నేషన్ క్వశ్చన్ అర్థం కాలేదు. డెసిగ్నేషన్ ఉంది కదా, డెసిగ్నేషన్ 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 ఓకే ఓకే. ఇక నేను ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ స్పెషలిస్ట్. ఉమ్. అంటే మనకి ఇప్పుడు కన్సల్టెన్సీ లెవెల్ డెసిగ్నేషన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా. లేదండి. డెసిగ్నేషన్ అనేది కంపెనీ లెవెల్లో మారిపోతాయి. ప్రతి ఓకే. కంపెనీకు అన్ని కంపెనీలు ఒకే డెసిగ్నేషన్ మెయింటైన్ చేయవు. సో మీకు ఓకే, డెసిగ్నేషన్ ఇప్పుడు ఏముంది? స్పెషలిస్ట్ అని ఉంది. ఇప్పుడు నా డెసిగ్నేషన్ నేను నా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ ఏమంటారు, స్పెషలిస్ట్ సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్ అని ఉంది ఫస్ట్. ఓకే. తర్వాత ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ అని ఉంది. ఓకే. తర్వాత సీనియర్ సాఫ్ట్వేర్ అని ఉంది. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏ సాఫ్ట్వేర్, ఏ అప్లికేషన్ మీద సాఫ్ట్వేర్, దేని మీద వర్క్ చేస్తున్నట్లు. సరే ఇప్పుడు స్పెషలిస్ట్ అన్నాడు, దేని మీద స్పెషలిస్ట్. అట్లా పర్టికులర్ గా మాడ్యూల్ లెవెల్లోనో లేకపోతే అప్లికేషన్ లెవెల్లో స్పెసిఫై చేయదు కంపెనీ. సో ఓకే. ఓకే. జనరిక్ గా ఉంటది అనమాట డెసిగ్నేషన్. ఆ డెసిగ్నేషన్ అనేది మీకు పే స్లిప్ లో డాక్యుమెంట్స్ లో వస్తున్నాయి కదా, నేను ఇప్పుడు ఆర్కిల్ ఫంక్షన్ దగ్గర రావచ్చా రాలేనా అని మీ క్వశ్చన్. డెఫినెట్ గా రావచ్చు. ఓకే. ఓకే. మీకున్న యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ దాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు వర్క్ చేసింది ఫంక్షన్ కన్సల్టెంట్ కింద నేను రెజ్యూమ్ మార్చేస్తాను అంతే. ఓకే. ఓకే. ఈజీగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈవెన్ ఎండ్ యూజర్స్ కి ఇంకా ఈజీగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది, ఈజీగా అర్థం అవుతుంది కూడా ప్రాసెస్. ఓకే. ఎనీ క్వశ్చన్స్ అండి? మహేష్ యా, వన్ బై వన్. మహేష్ గారు, ఇది మనకి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 9 years 10 years ఎక్స్పీరియన్స్ పెడతాం. మరి లోపలికి వెళ్ళిన తర్వాత అంత అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 9 years ఎక్స్పీరియన్స్ అంటే లెట్స్ సే మీకు టోటల్ 9 years ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు అంతేనా? అవును. అయితే దాంట్లో మన రెజ్యూమ్కి వచ్చేసరికి అంత ఎక్స్పీరియన్స్ పెట్టాం. ఉమ్. సో కొంత ఏమంటారు, లెట్స్ సే 10 years ఉన్నారంటే 5 to 6 years ఆర్కిల్ ఫ్యూజన్ మీద పెడతాం, రిమైనింగ్ డొమైన్ మీద పెట్టేస్తాం. ప్రీవియస్ మీరు ఏం చేశారో అవును, దానికి. మీరు చెప్పేది అదే. ఇప్పుడు 5 to 6 years పెట్టినా సరే లోపలికి వెళ్ళిన తర్వాత మేము సర్వే అవ్వగలుగుతారా? అంటే డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా. ఈ ట్రైనింగ్ రియల్ టైమ్ సెషన్స్ కానివ్వండి, ఈ ట్రైనింగ్ ప్రాసెస్ లో మీకు నేను ఇచ్చే ట్రైనింగ్ డెఫినెట్ గా 5 to 6 years రియల్ టైమ్ ఎంప్లాయీకి ఈక్వలెంట్ నాలెడ్జ్, ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పలేను కానీ ఈక్వలెంట్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా అంటే ఉంటుంది. లోపలికి వెళ్తే మనకి ప్రాబ్లం ఉండదు కదా? అంటే అసలు ఏముండదు. ఏంటంటే నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ టైమ్ లో ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ వర్క్ చేసేది, సో ఎవరైనా కానీ 1 or 2 మాడ్యూల్స్ మీద వర్క్ చేస్తాడు. జిఎల్ మీద, ఏపీ మీద, ఏఆర్ మీద, ఏపీ మీద, లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ మీద, క్యాష్ మేనేజ్మెంట్, ఏదన్నా ఒక 2 or 3 మాడ్యూల్స్ మీద వాడు ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేయాలంటే. అంతేగాని అన్ని మాడ్యూల్స్ మీద అన్ని ఫంక్షనల్ మీద వర్క్ చేయడు. ఈవెన్ క్లయింట్ దగ్గర నుంచి వచ్చే రిక్వైర్మెంట్ కూడా అన్ని ఫంక్షనాలిటీస్ రిక్వైర్మెంట్ ఉండదు వాళ్ళది. ఏదో ఒక పర్టికులర్ ఇష్యూస్ మీద, పర్టికులర్ ఫంక్షనాలిటీ మీద రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఆ పర్టికులర్ కన్సల్టెంట్ వర్క్ చేస్తాడు. అంటే వాడు ఎంటైర్ ఎక్స్పీరియన్స్ లో అన్ని మాడ్యూల్స్ అన్ని ఫంక్షనాలిటీస్ కవర్ చేయలేడు. బట్ మన ట్రైనింగ్ లో అన్ని మాడ్యూల్స్ కవర్ చేస్తున్నాం, అన్ని ఫంక్షనాలిటీస్ కవర్ చేస్తున్నాం. అంటే రియల్ ఓకే, టైమ్ థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ కి రియల్ టైమ్ నాలెడ్జ్ కి ఈక్వల్ అన్నమాట.
ఇక్కడ అవును, మేనేజ్ కరెక్ట్. చేసుకోవాల్సింది ఏంటండి, మనకి ఎక్స్పీరియన్స్ లేదు కానీ నాలెడ్జ్ ఉంది. ఓకే. అట్లీస్ట్ మనం ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి అంతే. దిస్ ఇస్ వాట్ ఇట్ క్యాన్ వీ కెన్ డూ లైక్ దిస్, వీ కెన్ డూ లైక్ దిస్ అంతే. వాడికి ఆ నాలెడ్జ్ ఉంది, ఓకే క్యాండిడేట్ కి నాలెడ్జ్ ఉంది, ఈ కెన్ డూ దట్. ఇంటర్వ్యూకి ఆ స్కోప్ ఇవ్వాలి అంతే మనం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. హాయ్ మహేష్. హాయ్ అండి. యాక్చువల్గా 5+ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ ఐ హావ్ టోటల్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ జాబ్? డెఫినెట్ గా అండి. మీకు ఫ్రెషర్స్ ఇక్కడ చెప్తున్నాను, ఫ్రెషర్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ రెండు తీసుకున్నారనుకోండి. ఎవరైతే ఓకే. ఎంబీఏ ఫినాన్స్ కానివ్వండి, లేకపోతే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ సిఏ సిఎంఏ అని చెప్పేసి ఇట్లా కొన్ని కొన్ని ఫినాన్స్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్ మీద వస్తూ ఉంటారు. వాళ్ళకి ఓకే. ఫ్రెషర్స్ మీద అయినా కానీ జాబ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి ఏంటంటే ఫ్రెషర్స్ గా తీసుకొని వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. బట్ వేరే డొమైన్ లో వేరే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమంటారు ఫ్రెషర్స్ కి వెళ్ళాలనుకోండి, మీరు ట్రైనింగ్ తీసుకొని వెళ్ళొచ్చు ఫ్రెషర్ గా. సో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీరు చెప్పొచ్చు, ఐ హ్యావ్ ఎ ట్రైన్డ్ కన్సల్టెంట్ అని చెప్పొచ్చు. మీరు బయట నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఫ్రెషర్. సో దెన్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు మీ స్కిల్ సెట్. ఓకే, ఫ్రెషర్ గానే తీసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని. అది పాసిబుల్ ఉంది. ఒకవేళ వేరే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే. ఇంకొకటి ఎక్స్పీరియన్స్డ్ మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక 3-4 years అవుతుంది, మీరు వేరే దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కూడా పాసిబిలిటీ ఉంది, యూ కెన్ చేంజ్ యువర్ డొమైన్. ఏమంటారు, మీరు ఆర్కిల్ ఫ్యూజన్ మీద ఏమంటారు ట్రైనింగ్ తీసుకొని మీకున్న ప్రజెంట్ ఉన్న ఎక్స్పీరియన్స్ ని దీనికి కన్వర్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఐ విల్ డూ దట్. మీకు ఆ రెజ్యూమ్స్ నేనే ప్రిపేర్ చేసి ఇస్తాను. వేరే డొమైన్ అండ్ మీద వన్ ఉన్న థింగ్ ఎక్స్పీరియన్స్ ని దీని మీద కన్వర్ట్ చేసి ఇస్తాం అనమాట. ఓకే. అండ్ వన్ థింగ్ మహేష్, యాక్చువల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్, సో దెన్ the batch is running at 9 p.m. actually, but can we have parallel running batch like morning also? Both that, అదేనండి. like ఇప్పుడు మీరు ఈవినింగ్ బ్యాచ్ తెలుగు బ్యాచ్ లో ఉన్నారు, నాకు మార్నింగ్ బ్యాచ్ యాక్సెస్ కావాలి, మార్నింగ్ బ్యాచ్ జరుగుతున్న వీడియోస్ చూస్తాను, లేకపోతే ఆ పర్టికులర్ సెషన్స్ కి అటెండ్ అవుతాను అంటే అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద కోర్స్ అయిపోద్ది మీ బ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి. సో ప్యారలల్ గా okay, బ్యాచ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళది సెప్టెంబర్ లోనే స్టార్ట్ అయింది మార్నింగ్ బ్యాచ్. సో మీది అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది అంటే హాఫ్ ఆఫ్ ద కోర్స్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ మీకు okay, ఫాస్ట్ ట్రాక్ అవుతుంది, నేను ఆ ముందు కూడా తీసుకుంటాను, యాక్సెస్ తీసుకుంటాను, నాకు అవి కూడా యాక్సెస్ ఇస్తారంటే డెఫినెట్ గా యాక్సెస్ ఇస్తాను, మీరు ఫాస్ట్ ట్రాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి హాఫ్ okay, ఆఫ్ ద కోర్స్ అయిపోతుంది, మీకు ఇప్పటికే ఇనిషియల్ అయి ఉంటుంది, మీకు ఎక్కువ టైం స్పెండ్ చేసుకోగలరు అనుకుంటే తీసుకోవచ్చు. మీకు టైం ఫీజిబిలిటీ అండి, మీకు టైం ఫీజిబిలిటీ. ఒకవేళ మీరు ఆ టైంలో నేను సెషన్కి అటెండ్ అవ్వలేదు అనుకోండి, మీరు డ్రైవ్ లో నుంచి వీడియోస్ కూతురవచ్చు, మీరు. okay. Thank you, Mahesh. రైట్. హాయ్ మహేష్, వీడియోస్ సెషన్ కంప్లీట్ అయిపోతుంది ఆఫ్టర్ 10:30కి. మనకి ఆ వీడియో ఎప్పుడు షేర్ చేస్తారండి? మనకు మిస్ అవుట్ అవుతాము. నైటా? సో నైట్ మీకు మీకు నైట్ మీకు మార్నింగ్ లేచే టైంకి ఆ వీడియోస్ ఉంటాయి గ్యారంటీగా. నీకు అంటే కొద్దిగా జనరల్ గా బిఫోర్. ఏమవుతుందంటే సెషన్ కంప్లీట్ అవగానే ఆ 1.5 hour వీడియో డౌన్లోడ్ అవ్వడానికి ఒక 15 minutes టైం పడుతుంది, 15 minutes హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది జూమ్ నుంచి డౌన్లోడ్ అవడానికి. నా సిస్టమ్ లో డౌన్లోడ్ అయిన తర్వాత వెంటనే నేను మీ డ్రైవ్ లోకి పోస్ట్ చేస్తాను. ఓకే, ఓకేనా? ఓకే. సో Yes, డిలే sir. ఏముండదు, ఇంకా డిలే ఏముండదు. డిలే ఉందంటే నెక్స్ట్ సెషన్ మనకు అర్థం కాదు, మనం లేదు డిఫరెంట్ గా లేదు, చూసుకుంటాం. కంటిన్యూటీ మీకు విత్ ఇన్ అవర్స్ లోనే అప్లోడ్ అవుతుంది అది. ఓకే. ఉమ్. హలో చెప్పండి మహేష్ సార్. గారు, చెప్పండి సార్. యాక్చువల్గా నాది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంతా ఇన్ఫర్మేటిక్ ఎండిఎం మీద ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు నేను స్విచ్ చేద్దామని అనుకుంటున్నాను, దట్ ఒరాకిల్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్కి స్విచ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. అంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎట్లుంటుందండి రేపు మనం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత? ప్రజెంట్ మీరు అంటే మీరు లేరు, మనకి అనౌన్స్మెంట్ గ్రూప్ అని చెప్పి ఒకటి ఉంది. నేను ఎవ్రీ సాటర్డే నేను ఆపర్చునిటీస్ గురించి పోస్ట్ చేస్తా ఉంటా.
అప్రాక్సిమేట్లీగా 20 to 25 ఓపెనింగ్స్ నేను ర్యాండమ్ గా నాకు కనిపించినవి ఏమంటారు మనకి యాజ్ ఏ ఏమంటారు ట్రైనింగ్ తీసుకొని మనం డాక్యుమెంట్స్ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి సూటబుల్ అయ్యే ఆపర్చునిటీస్ షేర్ చేస్తాను. అంటే వీక్లీ నేను 15 to 20 షేర్ చేయగలుగుతాను, 25 ఒక్కోసారి. అంటే మార్కెట్ చాలా బాగుందండి. కొంచెం మినిమం ఎక్స్పీరియన్స్ 4+ ఎక్స్పీరియన్స్ 10+ ఎక్స్పీరియన్స్ ఉన్న మాకు ఎలా ఉంటుందంటే జనరల్ గా రిక్వైర్మెంట్స్ వాడు 8+ ఎక్స్పీరియన్స్ 10+ ఎక్స్పీరియన్స్ పెట్టినా కానీ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్ మీరు కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా, 8+ అంటే ఓన్లీ 8+ వాళ్ళు వెళ్ళాలని ఏం లేదు, మీకు బిలో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు ట్రై చేయొచ్చు. సో అక్కడ స్కిల్ సెట్ ఇంపార్టెంట్, అంత స్కిల్ సెట్ ఉందా లేదనేది ఇంపార్టెంట్ అంతే. ఓకే, సో ఆపర్చునిటీస్ అయితే బాగున్నాయండి. ప్రజెంట్ మార్కెట్ అయితే చాలా బాగుంది. సో చెప్పాలి అంటే ఇంటర్వ్యూ సపోర్ట్ ఇస్తూ ఉంటాం కదా, ఒక డైలీ కాల్స్ ఉంటానే ఉన్నాయి. సో మల్టిపుల్ కాల్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ మన స్టూడెంట్స్ కి చాలా మందికి ఆపర్చునిటీస్ కూడా ఆఫర్స్ కూడా రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఓకే, బట్ నేను అవి పబ్లిష్ చేయను. యా, వీ హ్యావ్ ఇంటర్వ్యూ సపోర్ట్ అండ్ లాట్ ఆఫ్ యూనో చాలా మంది జాబ్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి జాబ్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ అదర్ క్వశ్చన్స్? మహేష్ గారు, మీకు ఆగస్ట్ బ్యాచ్ లో మహేష్ గారు, మీ ఆగస్ట్ బ్యాచ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కదా? అవునండి. వాళ్ళకి అంటే మాక్సిమం కాల్స్ వచ్చి అందరికి జాబ్స్ అయిపోయిందా సెటప్? ఆగస్ట్ బ్యాచ్ ఇంకా వాళ్ళు రెజ్యూమ్స్ ఇస్తున్నా అండి, రెజ్యూమ్స్ తీసుకుంటున్నారు, ఓకే రెజ్యూమ్ ప్రిపరేషన్ లో ఉన్నారు వాళ్ళందరూ. ఓకేనండి. మహేష్ గారు, చెప్పండి. మనం చూస్తే జనరల్ గా చాలా అడుగుతున్నారు కదా రెజ్యూమ్స్ లో. మనం లుకింగ్ ఫర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చాలా టెక్నాలజీ టెక్నికల్ సైడ్స్ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇన్ని స్కిల్స్ ఉండాలి అని అడుగుతున్నారు కదా. సో ఇస్ ఇట్ నెసెసరీ? అండ్ అందరు లర్నింగ్ నేర్చుకోవాలంటే ఇట్స్ మోర్ దాన్ ఇయర్ పట్టుద్ది కదా. అవన్నీ ఇంటర్వ్యూలో మనం దీంట్లో మీకు మేనేజ్ చేసి అడిషనల్ స్కిల్స్ ఏమి ఉండవు కదా. అప్లికేషన్ లెవెల్, ఈ అంటే అప్లికేషన్ లెవెల్ వస్తే సరిపోద్ది, మీకు అడిషనల్ స్కిల్స్ ఏముంటాయి ఇంకా? ఇంటిగ్రేషన్ లో, ఇంప్లిమెంటేషన్ లో, అవన్నీ సపోర్ట్ లేదు అండ్ లేదు, అవన్నీ దీంట్లోనే సింగిల్ అప్లికేషన్ లెవెల్లోనే వస్తాయి అన్ని. టెక్నికల్ లో కూడా, ఒరాకిల్ టెక్నికల్ లో కూడా హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు కొన్ని అంటే ఎక్కువ, అంటే జనరల్ గా కొన్ని ఎక్కువగా మీరు చేస్తున్నారు. టెక్నో ఫంక్షనల్ కి వెళ్ళారు అనుకోండి, టెక్నో ఫంక్షనల్ రిక్వైర్మెంట్ కి వెళ్తే వాడు డెఫినెట్ గా అడుగుతాడు మీరు టెక్నికల్ ఫంక్షనల్ రెండు ఉండాలి. అదే ఫంక్షన్ కి వెళ్తే మీకు టెక్నికల్ కాన్సెప్టే ఉండదు. జనరల్ గా ఏమవుతుందంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారంటే ఆ ప్రాజెక్ట్ లో టెక్నికల్ ఫంక్షనల్ ఇద్దరు ఉంటారండి. ఏదన్నా ప్రాజెక్ట్ తీసుకుంటే టెక్నికల్ ఫంక్షనల్ ఇద్దరు ఉంటారు. ఒకవేళ పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, దాంట్లో ఇద్దరు కన్సల్టెంట్స్ ఉంటారు, టెక్నికల్ ఫంక్షనల్ ఇద్దరు పని చేస్తూ ఉంటారు. టెక్నికల్ వాడికి ఫంక్షనల్ వాడికి ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటారు. అదే చిన్న ప్రాజెక్ట్స్ అనుకోండి, వాడు ఏమంటాడు క్లయింట్, ఫంక్షనల్ టెక్నికల్ కి ఇద్దరికి నేను బిల్లింగ్ ఇవ్వలేను, ఎవరైనా ఒక్కళ్ళకే ఇస్తాను అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, టెక్నికల్ ఫంక్షనల్ రెండు వచ్చిన వాడిని తీసుకొచ్చి పెట్టాలి అక్కడ. సో అక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు అలా జరుగుతుంది. కంపెనీలో అంటే బిల్డింగ్ లాస్ అవ్వకుండా అట్లా మేనేజ్ చేస్తారు అనమాట. సో అంతకుమించి చూసాను రిక్వైర్మెంట్ ఆల్ అంతకుమించి దిస్ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి, ఏంటి ఇన్ని ఉన్నాయని. సో అందుకోసమే మీకు ట్రైనింగ్ లో నేను టెక్నికల్ కూడా కలిపింది. అందుకే సింపుల్ గానే ఉంటాయి, మీరు కష్టపడాల్సిన ఏం లేదు. బేసిక్ మెయిన్ అయితే ఫంక్షనల్ ఉండాలి, అడిషనల్ గా బెనిఫిట్ కింద మీరు టెక్నికల్ పెట్టుకోవచ్చు. మహేష్ గారు, చెప్పండి సార్. దీనికి ఇప్పుడు మనం అడిషనల్ గా ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలి, లైక్ సీక్వెల్ కానీ లేదు అట్లాంటివి లేదు లేదు, ఏం అక్కర్లేదు. ప్రీ రిక్వెజిట్స్ ఏం అక్కర్లేదండి, మీకు డిగ్రీ ఉంటే సరిపోద్ది అంతే. ఉందండి, డిగ్రీ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్. దట్స్ ఫైన్, ఇంకేం అక్కర్లేదు. ఓకే అండి. అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి లేకపోతే సెటప్ చేయడానికి మీకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ కూడా ఏం అక్కర్లేదండి. మీకు మీ ల్యాప్టాప్ లో యూట్యూబ్ ప్లే అయితే చాలు. ఓకే, ఏమన్నా సోషల్ మీడియా ప్లే చేసుకుంటూ చేయగలిగితే చాలు, అంతే మీకు అప్లికేషన్ పనిచేస్తుంది. ఒకసారి నేను ఇది వీడియో ఆఫ్ చేసి మీకు నేను అప్లికేషన్ యాక్సెస్ చూపిస్తాను, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఓకే సార్ మహేష్ సార్, చెప్పండి. సార్ మనకు వచ్చేసి మామూలుగా కంపెనీస్లో స్టేటస్ కాల్స్ ఉంటాయి, తర్వాత డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేస్తాము.
అవి ట్రైనింగ్ లో మనకు చెప్తానండి, ఉంటుందా సార్? చెప్తాను. రియల్ టైం సెషన్ లో చెప్తాను కంపల్సరీగా. రియల్ టైం సెషన్స్, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్, స్టాండప్ కాల్స్ ఎలా ఉంటాయి, మేనేజర్ ఎలా ఉంటాడు, లీడ్ ఎలా ఉంటాడు, మన టీం ఎలా ఉంటుంది, టీంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఆన్ సైట్ లో ఉంటారు, ఆఫ్ సైట్ లో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ వస్తాయండి. ఓకే సార్. ఓకే. ఓకే, ఒక్క నిమిషం, నేను ఇది రికార్డింగ్ ఆపేస్తాను.